Hello everyone, welcome back to our class. So in this video session we gonna discuss about work, energy and power. So ఈ లెసన్ లో మనకి చాలా వెయిటేజ్ ఉన్న లెసన్ మన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లో యాజ్ వెల్ యాజ్ మెయిన్స్, నీట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఎంసెట్ లో చాలా రిపీటెడ్ టాపిక్స్ యాజ్ వెల్ యాజ్ మంచి డెప్త్ ఉన్న కంటెంట్ ఉన్న లెసన్ ఏదంటే వర్క్ పవర్ ఎనర్జీ. సో ఈ లెసన్ ఈరోజు మనం కంప్లీట్ గా ఫస్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనకి కంప్లీట్ అయ్యేంత వరకు చూద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దీస్ ఆల్ వీడియోస్. నా వీడియోస్ అన్ని చూస్తున్నారు. సో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్గా మీకు ఏమైనా కంటెంట్ ఇంకా మోర్ ఏమైనా కావాలనిపిస్తే కమెంట్ చేయండి. కమెంట్ చేస్తే ఆ కంటెంట్ ఏంటనేది డెఫినెట్గా అప్లోడ్ చేస్తాను. సో ఈ రోజు మాత్రం మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వర్క్, ఎనర్జీ అండ్ పవర్. వర్క్ మోస్ట్ ఆఫ్ దెమ్ వర్క్, పవర్, ఎనర్జీ అని అనుకుంటారు. ఓకేనా? సో ఎవ్రీవన్ గెట్ రెడీ, టేక్ యువర్ బుక్ యాజ్ వెల్ యాజ్ నోట్ పెన్. లెట్స్ స్టార్ట్ వాట్ ఐ am writing on the board. Okay, we today our topic is heading పెట్టుకోండి work, energy and power. So these three physical quantities are required to solve a number of problems. ఆ physical quantities ఫార్ములాస్ ఏంటి, అప్లికేషన్స్ ఏంటి, వాటి గురించి మనం డీప్గా డిస్కస్ చేద్దాం. సో ఈ వర్క్ పవర్ ఎనర్జీ అనేది వర్క్ పవర్ ఎనర్జీ అంటారు, లేకపోతే వర్క్ ఎనర్జీ పవర్ అంటారు. షార్ట్కట్లో WEP వర్క్, ఎనర్జీ అండ్ పవర్, లేదా WPE వర్క్ పవర్ ఎనర్జీ అని అంటాం. సో ఈ లెసన్ గురించి మనం డిస్కస్ చేయాలంటే ఆల్రెడీ మనకు వర్క్ గురించి కావాలి, ఇండివిజువల్గా మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వర్క్ అంటే ఏంటి, తర్వాత ఎనర్జీ అంటే ఏంటి, ఆ తర్వాత ఫిజిక్స్ పవర్ అంటే ఏంటి అని చూద్దాం. ఈ రెండు రిలేటెడ్ టాపిక్స్. ఓకేనా? ఈ 3 టాపిక్స్ ఏంటంటే రిలేటెడ్ టాపిక్స్. వర్క్ తర్వాత ఎనర్జీ వస్తుంది, వర్క్ని డెవలప్ చేస్తే, తర్వాత ఎనర్జీని డెవలప్ చేస్తే పవర్ వస్తుంటుంది. అంటే 3 సిమిలర్ టాపిక్స్ కాబట్టి ఇవన్నీ మనం ఒక లెసన్లా కన్సిడర్ చేస్తాం. సో ఈ వీడియోలో ఫస్ట్ మనం వర్క్ గురించి డిస్కస్ చేద్దాం. వాట్ డస్ మీన్స్ దట్ వర్క్? సో వర్క్ అంటే మనం దీన్ని క్యాపిటల్ W స్మాల్ wతో రిప్రజెంట్ చేస్తాం. సో ఈ వర్క్ అంటే ఏంటి, మనం జనరల్ టాక్లో మాట్లాడతాం. వర్క్ అంటే ఎలాగో డిఫైన్, ఇండివిజువల్గా ఒక రోజు మొత్తంలో చేసిన వర్క్ అంటాం, లేకపోతే ఒక వస్తువును ఆ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తీసుకెళ్ళినప్పుడు వర్క్ అంటాం. సో అలా మనం జనరల్ టాక్ మాట్లాడతాం. సో కమింగ్ టు ద సబ్జెక్టు ఫిజిక్స్లో, ఈ ఫిజిక్స్లో మనం వర్క్ని ఎలా డిఫైన్ చేస్తాం, ఆ వర్క్ మనకి ఏ విధంగా ఎన్ని వేరియేషన్స్లో వర్క్ అనేది ఇంట్రడ్యూస్ అవుతుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. సో జనరల్లీ వర్క్ ఈజ్ నథింగ్ బట్ ద స్కేలార్ ప్రోడక్ట్ ఆఫ్, ఇఫ్ రైట్ హియర్ డెఫినేషన్, ద scalar product of force, applied force and displacement is called work. అంటే మనకు వర్క్ అనేది ఏదైనా ఒక వర్క్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు దీనికి స్కేలార్ ప్రోడక్ట్ గురించి యాజ్ వెల్ యాజ్ వెక్టార్ ప్రోడక్ట్ గురించి మనకు ఒక వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. డౌట్ ఉంటే ఆ స్కేలార్, వెక్టార్ ప్రోడక్ట్ ప్రాపర్టీస్ అవన్నీ చూడండి. మీకు వీడియో లింక్ కూడా సబ్స్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇప్పుడు వర్క్ మనకు డెఫినేషన్ ఎలా రాస్తామంటే W = ద ప్రోడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ అంటున్నాడు. అది ఎట్లుంది, స్కేలార్ ప్రోడక్ట్ అంటే ద ప్రోడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. ఓకే, ఇలా. సో ఇప్పుడు మనకి ఇక్కడ కంప్లీట్గా స్కేలార్ ప్రోడక్ట్ అని ఎందుకు అంటున్నామంటే వీ విల్ డిస్కస్ లేటర్. సో ఇక్కడ డాట్ ప్రోడక్ట్ యూజ్ చేస్తాం, F/S అని రాస్తాం, డిస్ప్లేస్మెంట్ సింబల్ Sతో రిప్రజెంట్ చేస్తే. కాబట్టి వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములాలో రాస్తే F⁻.S సింపుల్గా. సో F⁻.S ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, ఇట్ విల్ గివ్స్ వాట్ ఈస్ అ వర్క్ డన్. సో సింపుల్ ఎగ్జాంపుల్ మనకు చెప్పాలంటే, ఒక వస్తువుని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తీసుకెళ్తున్నప్పుడు, ఒక ఆబ్జెక్ట్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్, మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను చూడండి. ఫర్ సపోజ్ ఐ హ్యావ్ ఏ వన్ ప్యాడ్. ఓకే, దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ సర్ఫేస్ అండ్ ఐ హ్యావ్ టేకెన్ వన్ కైండ్ ఆఫ్ దిస్ క్యూబిక్. ఓకే, సో ఈ బాడీని, ఈ ఆబ్జెక్ట్ని ఇలా ఉంచినప్పుడు ఈ బాడీ ఎక్కడికి చేంజ్ అవ్వట్లేదు అన్నప్పుడు కొంచెం మనం పుష్ చేస్తున్నాం చూడండి, ఫోర్స్ అప్లై చేస్తున్న దీని మీద. సో ఇలా ఫోర్స్ అప్లై చేసినప్పుడు బాడీ కెన్ బి మూవ్ దేర్ ఆర్ చేంజ్ దేర్ పొజిషన్, ఇలా ఫోర్స్ ఈ డైరెక్షన్లో, రైట్? అంటే మనం ఫోర్స్ అప్లై చేస్తున్నాం యాజ్ వెల్ యాజ్ దాని పొజిషన్ని కూడా చేంజ్ చేసుకుంటుంది కదా. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనకి వర్క్ అనేది డెవలప్ అవుతుంది. సో ఈ వర్క్ అనేది ఎప్పుడు మనకు ఈక్వల్ వాల్యూ ఉండాలని లేదు. సమ్ టైమ్స్ మైట్ బి 0, మైట్ బి నెగటివ్, మైట్ బి పాజిటివ్, రైట్? సో వర్క్ ఈజ్ నథింగ్ బట్ W = F × S అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఇది వర్క్
ఇంకా దీన్ని ఎక్స్టెండ్ చేస్తూ పోతే ఫార్ములాస్ చూద్దాం. సో ఇప్పుడు వర్క్ను మనం డిఫైన్ చేస్తున్నాం కాబట్టి వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ డాట్ ప్రోడక్ట్ అంటాం. ఎందుకు డాట్ ప్రోడక్ట్ మనకు తెలుసు ఏంటి, ఏ డాట్ బి అనే రెండు వెక్టార్స్ ఉంటే దానికి ఏం రాసుకుంటాం, ఏబి కాస్ థీటా అనే ప్రాపర్టీస్లో రాసుకుంటాం వెక్టార్ ప్రోడక్ట్. సో ఇక్కడ కూడా రెండు ఎఫ్ అండ్ ఎస్ అనే రెండు డిస్ప్లేస్మెంట్ యాజ్ వెల్ యాజ్ ఫోర్స్ అనే రెండు వెక్టార్స్ డాట్ ప్రోడక్ట్లో స్కేలార్ ప్రోడక్ట్లో, ఓకేనా, ఇది డాట్ ప్రోడక్ట్ అనొచ్చు, స్కేలార్ ప్రోడక్ట్ అనొచ్చు, పార్టిసిపేట్ అవుతున్నప్పుడు మనకు దీనికి కాంపోనెంట్గా కాస్ థీటా అనే ఒక ట్రిగోనోమెట్రీ ఫంక్షన్ని తీసుకుంటాం. ఇట్ ఇస్ అట్ అన్ యాంగిల్. సో వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ లైక్, బికాస్ ఫర్ సపోజ్ ఇఫ్ యూ టేక్ ఎనీ కైండ్ ఆఫ్, ఇప్పటిదాకా తీసుకున్న బ్యాట్ తీసుకుందాం, దానిపైన ఒక బాడీ, ఒక రెక్టాంగులర్ బాడీ ఏదో ఒకటి తీసుకుందాం. సో ఇలా ఉన్నప్పుడు దీని మీద మనం ఫోర్స్ అనేది హారిజెంటల్గా అప్లై చేసినప్పుడు ఫోర్స్ డైరెక్షన్, సో ఇట్ కెన్ బి చేంజ్ దేర్ పొజిషన్ ఫ్రమ్ హియర్ టు సమ్ ప్లేసెస్. అవునా, ఇక్కడికి వచ్చింది అనుకోండి బాడీ, అంటే ఎస్ డిస్ప్లేస్మెంట్ ట్రావెల్ చేస్తుంది కదా. సో ఇలా ఎస్ డిస్ప్లేస్మెంట్ ట్రావెల్ చేసినప్పుడు హౌ మచ్ వర్క్ డన్, సింపుల్లీ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ఎస్ కాస్ థీటా అని రాస్తాం. ఇక్కడ థీటా ఎలా ఇన్వాల్వ్ అవుతుంది చూడండి. ఇప్పుడు చూడండి ఫోర్స్ అనేది ఈ డైరెక్షన్లో ఉంది, యాజ్ వెల్ యాజ్ డిస్ప్లేస్మెంట్ కూడా ఇదే డైరెక్షన్లో ఉంది. అవునా, అప్పుడు మనకు ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ ఒకే డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి యాంగిల్ అనేది డిసైడ్ చేస్తాం. ఫర్ సపోజ్ ఇదే సిచ్యువేషన్ని మనం ఒక యాంగిల్లో అప్లై చేద్దాం, సరేనా. చూడండి ఇప్పుడు ఇదే బాడీని, ఇదే సర్ఫేస్ని ఒక యాంగిల్లో తీసుకుంటున్నా, లైక్ దిస్ డైరెక్షన్ ఎఫ్. ఓకే, ఇట్ ఈస్ మేకింగ్ సమ్ యాంగిల్ విత్ రెస్పెక్ట్ టు ద హారిజెంటల్. ఓకే, బెస్ట్ ఎగ్జాంపుల్ మళ్ళీ సేమ్ బ్లాక్ని తీసుకుందాం ఇక్కడ, క్లియర్. సో ఇక్కడ ఈ బ్లాక్ని తీసుకున్నప్పుడు నేను ఫోర్స్ని ఇలా అప్లై చేస్తున్నాను ఈ డైరెక్షన్లో. సో ఈ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేసినప్పుడు కూడా బాడీ అనేది చేంజ్ అవుతుంది పొజిషన్, యాజ్ వెల్ యాజ్ ఈ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేస్తున్నాం, ఇప్పుడు కూడా చేంజ్ అవుతుంది. సో ఈ డైరెక్షన్లో అప్లై చేయొచ్చు, ఈ డైరెక్షన్లో, ఎవ్రీ డైరెక్షన్స్ వీ కెన్ అప్లై ద ఫోర్స్. అంటే ఈ యాంగిల్ అనేది ఇలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మనం చేసే వర్క్ను అనేది రిప్రజెంట్ చేస్తుంది కాస్ థీటా. ఓకేనా, ఈ యాంగిల్ అనేది మనకు కంప్లీట్గా వర్క్ ఏ డైరెక్షన్లో జరుగుతుంది అనేది చెప్తుంది. సో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ఎస్ కాస్ థీటా అని రాసుకున్నప్పుడు దీనికి వేరియస్ సిచ్యువేషన్స్ మనం డెవలప్ చేయొచ్చు. సో ఫర్ సపోజ్ సిచ్యువేషన్స్ లేకపోతే కేసెస్ అనుకుందాం, డిఫరెంట్ కేసెస్ ఎలా డెవలప్ అవుతాయి. సో ఫస్ట్ వన్, ఇఫ్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 0 అనుకుందాం. గాట్ ఇట్, అంటే ఫోర్స్కి యాజ్ వెల్ యాజ్ డిస్ప్లేస్మెంట్కి మధ్య యాంగిల్ అనేది 0 ఉంది, ఇది ఎఫ్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ ఇది టీ, ఇది డిస్ప్లేస్మెంట్. ఓకే, రెండు ఒకే డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి వాటి యొక్క యాంగిల్ అనేది థీటా ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇది థీటా ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు మనకు కావాల్సిన వర్క్ ఎలా వస్తుంది చూడండి, వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ఎస్ కాస్ 0. వి నో ద కాస్ 0 వాల్యూ హౌ మచ్, కాస్ 0 ఈజ్ ఈక్వల్ టు 1, రైట్. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ఎస్ కాస్ 0 అంటే 1. ఇది టోటల్ వర్క్ డన్. ఓకేనా, ఇప్పుడు ఇది పాజిటివా నెగిటివా అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ కేస్ చూడండి. ఫర్ సపోజ్ సెకండ్ కేస్, ఇఫ్ థీటా ఈజ్ ఈక్వల్ టు 90, అంటే వేరియస్ సిచ్యువేషన్స్లో వర్క్ డన్ ఏమవుతుంది, వర్క్ డన్ బై ద ఫోర్స్. ఓకేనా, వర్క్ వేరియస్ సిచ్యువేషన్లో ఏమవుతుంది అనేది చూస్తున్నాం ఇక్కడ అంతే. థీటా ఈజ్ ఈక్వల్ టు 90, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ఎస్ కాస్ 90. What is the cos 90 value? Cos 90 is always is equal to 0. Therefore, W is equals to Fs into 0 is nothing but 0. Okay, we got one double is equal to 0. నెక్స్ట్ థర్డ్ కేసు చూడండి. ఈ 3 టాపిక్స్ని డిసైడ్ చేస్తూనే మనం పాజిటివ్ వర్క్ నెగిటివ్ వర్క్ అని కూడా చెప్తాం. సింపుల్గా చెప్తాను చూడండి, పాజిటివ్ నెగిటివ్ వర్క్. ఇఫ్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees, సో మనకి ఈ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees ఆ వాల్యూస్ అన్నిటి ఎలా రిప్రజెంట్ చేస్తాం చూడండి. మళ్ళీ సేమ్ ఎగ్జాంపుల్, వీ హ్యావ్ ఏ వన్ బాక్స్ బాడీ. ఈ బాడీని ఇక్కడ ఉంచినప్పుడు, ఈ సర్ఫేస్ మీద ఉంచినప్పుడు ఒక యాంగిల్ లేకుండా ఈ డైరెక్షన్లో మనం ఫోర్స్ అప్లై చేస్తే థీటా ఈజ్ ఈక్వల్స్ టు 0 బికాస్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్స్ ఆర్ ట్రావెలింగ్ ఏ సేమ్ డైరెక్షన్ అండ్ యాక్సిస్. అండ్ వెన్ ఎవర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 90, ఈ సిచ్యువేషన్లో అంటే force applying the body is 90 degrees but the surface is like this. ఓకే, ఇప్పుడు ఈ టైంలో మనకు వర్క్ డన్ ఎంత వచ్చిందండి, 0. ఎందుకు 0 వచ్చింది, నువ్వు ఇట్లా 90 degreesలో కానీ వర్క్ చేస్తే, ఫోర్స్ అప్లై చేస్తే బాడీ ఏమైనా చేంజ్ అవుతుందా, పొజిషన్ వస్తుందా, డిస్ప్లేస్మెంట్ ఏమైనా డెవలప్ అవుతుందా, నో.
సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఎప్పుడైనా వర్క్ను జీరో చేస్తాం, ఎందుకంటే 90 degreesలో మనం ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నాం. నెక్స్ట్ వన్, సో మనం ఈ డైరెక్షన్లో అప్లై చేస్తున్నాం. ఇప్పుడు θ ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees అంటే 0 అయిపోయింది, 90 అయిపోయింది, ఇప్పుడు 180 degrees. ఓకేనా? ఇక్కడ 180 degreesలో వస్తున్నప్పుడు సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇప్పుడు ఈ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేసినప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు దీనికి సర్ఫేస్ మీద ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది ఒకటి ఉంటుంది. సో ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో డెవలప్ అవుతుంది. కాబట్టి ఈ డైరెక్షన్లో ఫోర్స్ యాక్షన్ చేస్తే 180 degreesలో మనకి ఈ సర్ఫేస్ మీద ఏమవుతుంది, ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది రిటర్న్ డైరెక్షన్లో వస్తుంది. సో ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. కాబట్టి 180 degreesని ఎలా తీసుకుంటామంటే, ఇఫ్ ఐ టేక్ దిస్ ఆబ్జెక్ట్ హియర్ and if you applied force along this direction and displacement can also be developed, but whenever you compare the frictional force, this is the frictional force but displacement is this direction. So when you applied for frictional force as well as displacement, the angle between displacement and frictional force is 180 degrees. Got it? Now if you take this one for work definition, work is equals to Fs cos 180. Okay, what is the cos 180? Cos 180 is nothing but it is a minus 1, nothing but minus Fs, because cos 180 is equal to minus 1. Got it? అంటే ఇక్కడ మనకి పాజిటివ్ వర్క్, నెగిటివ్ వర్క్, జీరో వర్క్ అనేది వస్తున్నాయి చూడండి. ఇక్కడే మనం డిఫైన్ చేయొచ్చు. ఇఫ్ θ is equal to 0, this is we can call positive work. సపరేట్గా డెఫినేషన్ అనేది మనకు అవసరం లేదు. వెన్ ద వర్క్ ఈజ్ డన్ ఇన్ ద పాజిటివ్ వాల్యూ వీ విల్ గెట్ పాజిటివ్ వర్క్. ఓకే, పాజిటివే కదా. కమింగ్ టు దిస్ వన్, దిస్ కైండ్ ఆఫ్ ఇఫ్ θ ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees, దిస్ కైండ్ ఆఫ్ వర్క్ వీ కెన్ కాల్ ఈజ్ జీరో వర్క్. అంటే మీరు రోజు మొత్తం ఫోర్స్ అప్లై చేసినా కానీ మనకు వర్క్ జరగలేదు. ఓకేనా? మనం చదువుకునేటప్పుడు చాలాసార్లు బుక్కులు మొదలుంటాయి కానీ ఏం చదవం. అంటే నువ్వు రోజు మొత్తం నువ్వు నీ టాలెంట్ మొత్తం యూజ్ చేయకుండా జస్ట్ చూస్తున్నావు కానీ అక్కడ ఎలాంటి వర్క్ జరగలేదు. వర్క్ జరిగిందంటే యూ మస్ట్ బి లెర్న్ సంథింగ్ ఫ్రమ్ ద ఎనీథింగ్ వాట్ యు ఆర్ రీడింగ్. సో ఇది జీరో వర్క్ ఇలా చెప్తాం. ఎప్పుడు ద ఫోర్స్ ఈజ్ అప్లైయింగ్ 90 degrees, ఇది ఒక సర్ఫేస్. ఓకేనా? నేను ఇక్కడ ఫోర్స్ని ఇలా అప్లై చేస్తున్నా 90 degreesలో. ఏమవుతుంది? 90 degreesలో అప్లై చేసినప్పుడు వాల్ అనేది చేంజ్ అవుతుంది ఆ పొజిషన్ని కాదు. అన్నప్పుడు ఏంటి, మనం వర్క్ అనేది జీరో తీసుకుంటాం, బికాస్ 90 degrees, దట్ ఈస్ W ఈజ్ ఈక్వల్స్ టు 0. దీన్ని ఏమనొచ్చు మనం, జీరో వర్క్ అంటాం. నోట్ చేసుకోండి. ఓకేనా? కమింగ్ టు దిస్ వన్, మనం చేసిన వర్క్ అనేది నెగిటివ్ డైరెక్షన్లో డెవలప్ అవుతుంది. చేసిన ఫోర్స్ వల్ల మనకు వర్క్ అనేది నెగిటివ్లో డెవలప్ అవుతుంది. కాబట్టి దీన్ని ఏమంటామంటే నెగిటివ్ వర్క్ అంటాం. ఓకేనా? నోట్ చేసుకోండి, ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది తెలిస్తే మనకు ఈ ఫ్రిక్షన్ యాజ్ వెల్ యాజ్ ఈ నార్మల్ ఫోర్స్ ఎలా డెవలప్ అవుతుంది, ఫ్రిక్షన్ ఎలా డెవలప్ అవుతుంది, వీటన్నిటి గురించి ఒక ఐడియా అనేది వస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ వర్క్. సో ఈ వర్క్ని ఇంకా మనం నెంబర్ ఆఫ్ వేరియస్ సిచ్యువేషన్స్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. దాని గురించి కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో దానికంటే ముందు మనకు వర్క్ యొక్క డెఫినేషన్ యాజ్ వెల్ యాజ్ ఫార్ములాస్ డెరైవ్ చేసాం కదా, వాటి యూనిట్స్ ఏంటి, ఆ యూనిట్స్ మనకు ఎలా డెవలప్ అవుతాయని చెప్పండి. వర్క్ గురించి ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఉంటే యూనిట్స్ ఏంటో చెప్పండి. వాట్ ఈస్ ద వర్క్ యూనిట్స్? ఫార్ములా యూజ్ చేస్తూ చెప్పొచ్చు, లేదంటే డైరెక్ట్గా ఒక సింబల్ ఫార్ములా ఉంటుంది. దట్ ఈజ్ వర్క్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ కదా. కాబట్టి దీన్ని సింపుల్గా యూనిట్స్ రాస్తే ఏం రాస్తాం, ఎస్ఐ యూనిట్స్. అంటే ఎస్ఐ యూనిట్స్ రాస్తే ఎస్ఐ యూనిట్స్, ఫోర్స్ అంటే ఏంది న్యూటన్, మీటర్, డిస్ప్లేస్మెంట్ అంటే ఏంది మీటర్, న్యూటన్ మీటర్ అని రాసేస్తాం. సో ఆర్ ఈ ఎస్ఐ యూనిట్స్ని మనం జౌల్స్లో మెజర్ చేస్తాం. ఓకేనా? జౌల్స్లో మెజర్ చేస్తాం. ఆర్ జౌల్ సింబల్ ఏంటంటే క్యాపిటల్ జే. ఓకే, ఈ మనకి వాల్యూ అనేది. మళ్ళీ సిజిఎస్ యూనిట్స్ అంటే ఏంటి? సిజిఎస్ యూనిట్స్ అంటే న్యూటన్స్కి ఎలా యూజ్ చేస్తామండి, ఫోర్స్కి డైన్ అండ్ మీటర్ ఈజ్ నథింగ్ బట్ సెంటీమీటర్. నౌ వాట్ అబౌట్ దీన్ని సింపుల్గా రాయాలంటే ఏం రాస్తామంటే ఎర్గ్స్లో రాస్తాం. ఎర్గ్స్లో రాస్తాం. ఈ ఎర్గ్స్ వాల్యూస్ని కూడా చూస్తాం. ఇక్కడ మనకు నోట్ చేసుకునే పాయింట్ ఏంటంటే 1 joule ఈజ్ ఈక్వల్స్ టు, ఓకేనా, 1 joule ఈజ్ అ బిగ్గర్ యూనిట్, ఈజ్ ఈక్వల్ టు 10⁻⁷ ergs.
ఓకేనా, ఇది వాల్యూ గుర్తుపెట్టుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు జౌల్స్లో ఇస్తుంటాడు మనకి, యాజ్ వెల్ యాజ్ ఎర్గ్స్లో కన్వర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎర్గ్స్లో ఇచ్చినప్పుడు జౌల్స్లో కన్వర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే జౌల్స్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ఫోర్స్ ఆర్ ఎనర్జీ. ఇవన్నిటి గురించి రిప్రజెంట్ చేస్తాం. ఎనర్జీ కూడా వస్తుంది ఇక్కడ. ఆ ఎనర్జీని మనం వేరే సిచ్యువేషన్లో యూజ్ చేస్తాం. 1 electron volts చార్జ్ ఆఫ్ ఎనర్జీ, 1 electron volts. ఇక్కడ ఇది కూడా నోట్ చేసుకోండి కావాలంటే. electron volts ఈజ్ ఈక్వల్స్ టు 1.6 into 10⁻⁻19 జౌల్స్. ఓకేనా, ఇంకా క్యాలరీస్లో కూడా మెజర్ చేస్తాం. 1 calorie ఈజ్ ఈక్వల్స్ టు 4.2 జౌల్స్. ఓకే, ఇలాంటి వాల్యూస్ మనకి వస్తూనే ఉంటాయి. వాటిని మనం యూజ్ చేస్తుంటాం. అది ప్రాబ్లం బేస్ చేసుకొని ఉన్నట్టుంటాయి. సో ఇక దీని తర్వాత మనకు వర్క్ వేరియబుల్ సిచ్యువేషన్స్లో వర్క్ చేస్తే ఇలా కాన్స్టెంట్గా మనకు డిస్ప్లేస్మెంట్ చేంజ్ అయినప్పుడు రాసుకుంటాము. కానీ వేరియబుల్ వర్క్ అనేది జరుగుతున్నప్పుడు ఎలా అనేది చూద్దాం. అంటే వర్క్ డన్, నెక్స్ట్ వన్ చూడండి, వర్క్ డన్ బై వేరియబుల్ ఫోర్స్. వేరియబుల్ ఫోర్స్ అంటే ఏంటి? మనకు ఫోర్స్ అనేది కాన్స్టెంట్గా చేంజ్ అవుతూనే ఉండాలి. ఫోర్స్ అనేది వీ కెనాట్ మెయింటైన్ కాన్స్టెంట్ డిస్ప్లేస్మెంట్, కాన్స్టెంట్ ఫోర్స్. వర్క్ అనేది కాన్స్టెంట్గా చేంజ్ అయినప్పుడు, కర్వ్ షేప్లో చేంజ్ అయినప్పుడు వర్క్ డన్ ఎలా జరుగుతుందని తీసుకుందాం. అంటే ఇఫ్ యూ టేక్ గ్రాఫ్ హియర్, ఓకే, దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ఫోర్స్ వర్సెస్ డిస్ప్లేస్మెంట్ గ్రాఫ్. ఓకేనా, ఫోర్స్ వర్సెస్ డిస్ప్లేస్మెంట్ గ్రాఫ్. whenever the displacement or force graph is like this, okay, for suppose is your x1 position and this is x2 position. okay, now ఇప్పుడు మనకి ఈ ఫోర్స్ వాల్యూ మనకి ఎంత ఫోర్స్ వేరియబుల్ అవుతుంది చూడండి. ఇక్కడ స్ట్రైట్ లైన్లో ఉంటే ఏంటి? కాన్స్టెంట్ వాల్యూ. ఓకేనా, కానీ కర్వ్ షేప్లో ఉంది. ఆల్వేస్ ద ఫోర్స్ ఈజ్ వేరింగ్. అలా వేరీ అవుతున్నప్పుడు మనం ఈ సిచ్యువేషన్స్లో ఫోర్స్ని ఎలా డెవలప్ చేస్తాం అనేది మనకి క్వశ్చన్. వీటిని బేస్ చేసుకొని ఎగ్జాంపుల్స్ కూడా డిస్కస్ చేద్దాం. సో చూద్దాం. ఫర్ సపోజ్ ఇలాంటి డైరెక్షన్లో ఫోర్స్ అనేది ఇలా ఉన్నప్పుడు మనకు ఎగ్జాక్ట్గా వేరియబుల్ వర్క్ జరుగుతుందంటే మనకి కంప్లీట్గా వాల్యూ అనేది తెలియదు. కాబట్టి ఇది ఒక డెల్టా ఎక్స్ లేకపోతే డిఎక్స్ డిస్ప్లేస్మెంట్ అనేది చేంజింగ్ డిస్ప్లేస్మెంట్ అనుకుందాం. అప్పుడు టోటల్ వర్క్ చేంజింగ్ వర్క్ రాస్తున్నప్పుడు, ఓకేనా, హియర్ x1 and x2 ఆర్ డిస్ప్లేస్మెంట్స్. ఓకేనా, డిస్ప్లేస్మెంట్. అండ్ ఎఫ్ ఈజ్ అ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద సిస్టమ్. అప్పుడు dw ఈజ్ ఈక్వల్స్ టు చేంజింగ్ వర్క్. ఓకే, చేంజింగ్ వర్క్ డన్ బై ద ఫోర్స్. చేంజింగ్ వర్క్ డన్ బై ఫోర్స్. ఈ టైంలో మనకు చూడండి చేంజింగ్ వర్క్ అంటున్నాం కాబట్టి మనకి ఎంత డబ్ల్యూ అని ఎగ్జాక్ట్గా చెప్పలేము. కాబట్టి చేంజింగ్ వర్క్ dw లేదా డెల్టా డబ్ల్యూ వేరియబుల్ ఫోర్సెస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఏమవుతుంది? ఎఫ్ ఇంటూ ఇక్కడ మనకి డిస్ప్లేస్మెంట్ అనేది ఎలా చేంజ్ అవుతుంది? dx అవుతుంది. ఓకేనా, ఇప్పుడు మనకి కరెక్ట్ వాల్యూ అనేది ఎంత అంటే చెప్పలేం. ఇప్పుడు మనం ఏం చేస్తామనంటే ఈ x1 x2 అనే రెండు డిస్ప్లేస్మెంట్స్ ఉన్నాయి కదా, మనకు టోటల్ వర్క్ డన్ బై ద సిస్టమ్ ఆర్ బై ద గ్రాఫ్ అంటే అప్పుడు మనం ఇంటిగ్రేషన్ మెథడ్ అనేది వాడతాం. బై ఫోర్స్, కంప్లీట్ ఫోర్స్ అన్నప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్. ఓకేనా, అంటే టోటల్ వర్క్ డన్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చు? ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వేరీ అవుతుంది చూడండి, x1 నుంచి x2 డిస్ప్లేస్మెంట్స్ వరకు, ఇది లిమిట్స్, ఇంటూ ఎఫ్ ఇంటూ డిఎక్స్ అని రాసుకుంటాం. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ వేరియబుల్ వర్క్ డన్. ఓకేనా, ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ తెలిసింది అనుకో, ఈజీలీ వీ కెన్ సబ్స్టిట్యూట్ ద వాల్యూ అండ్ వీ విల్ గెట్ ద వాట్ ఈస్ ద వర్క్ డన్ ఇన్ అ వేరియబుల్ సిచ్యువేషన్. గాట్ ఇట్? అంటే ఈ సిచ్యువేషన్ని మనం ఒక ప్రాబ్లం తీసుకొని చేద్దాం. ఓకేనా, నోట్ చేసుకోండి. దీన్ని మనం ఒక ప్రాబ్లం తీసుకొని చేస్తే ఒక ఐడియా వస్తుంది చూడండి. క్లియర్? రైట్. సో ఈ వేరియబుల్ వర్క్ డన్కి ఒక ప్రాబ్లం తీసుకుందాం. ఎగ్జాంపుల్ ప్రాబ్లం. సో ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఏంటంటే ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద సిస్టమ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 6x² - x న్యూటన్స్. ఓకే, ఇట్ ఈస్ డిస్ప్లేసెస్ ఫార్మ్ డైరెక్ట్ రాస్తున్న ప్రాబ్లం. ఇట్ ఈస్ డిస్ప్లేసెస్ ఫ్రమ్ x ఈజ్ ఈక్వల్స్ టు 1 మీటర్ టు x ఈజ్ ఈక్వల్స్ టు 2 మీటర్స్. ఇక్కడ x1 x2 వాల్యూస్ అనేవి రాస్తున్నా. x ఈజ్ ఈక్వల్ టు 1 మీటర్ టు 2 మీటర్ అని రాసిన తర్వాత ఫైండ్ వాట్ ఈజ్ ద వేరియబుల్ వర్క్ డన్.
ఫైండ్ ద వర్క్ డన్ ఆఫ్ ద సిస్టమ్. ఈ సిస్టంలో మొత్తం వర్క్ డన్ ఎంత అనేది ప్రూవ్ చేయమంటున్నాడు. ఓకేనా, చాలా ఈజీ ఉంది కదా. ప్రాబ్లం ఏంటి, ఇంతకుముందు చేసిన టాపికే చూడండి. అంటే మనకు టోటల్ వర్క్ డన్ ఆఫ్ ది సిస్టమ్ అంటే ఏం రాసుకోవచ్చు, టోటల్ వర్క్ డన్, సొల్యూషన్ రాస్తున్నా, టోటల్ వర్క్ డన్ W ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి, ఇంటిగ్రేషన్ ఆఫ్ x1 x2 ఇంటూ f ఇంటూ dx. ఓకేనా, ఇప్పుడు మనకి x1 x2 వాల్యూస్ తెలుసు. x1 ఎంత 1 మీటర్ అండ్ x2 ఎంత 2 మీటర్స్. ఓకే, x1 x2 వాల్యూస్ వచ్చాయి కాబట్టి ఫోర్స్ వాల్యూ కూడా ఇచ్చిండు. ఫోర్స్ ఎంత ఇచ్చిండండి, F ఈజ్ ఈక్వల్స్ టు 6x² - x. ఓకే, ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేస్తూ పోతే వాల్యూ అనేది వస్తుంది చూడండి. W ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 to 2 లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేయడం తెలుసు కదా మనకి, 6x² - x ఇంటూ dx. సో ఇంటిగ్రేషన్ అనేది టోటల్ ఫంక్షన్ చేద్దాం. W ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 to 2, ఫస్ట్ 6x² చేయండి, 6 ఇంటూ x² dx మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ -1 to 2 x ఇంటూ dx. ఓకేనా, dx అనేది 6x² యాజ్ వెల్ యాజ్ xకి చేసాం. సో ఇప్పుడు మనం దీనికి ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ కాబట్టి x² చేస్తే ఏమవుతుంది, x³/3 లిమిట్స్ ఉన్నాయి కదా 1 to 2 మైనస్ ఇక్కడ x²/2 లిమిట్స్ ఎంత 1 to 2. ఎందుకు, ఫార్ములా ఏంటి, ఇంటిగ్రేషన్ ఆఫ్ x⁴n ఫార్ములా ఈజ్ ఈక్వల్స్ టు x⁴n+1/n+1. ఓకే, ఆ వాల్యూని యూజ్ చేస్తూ మనం ఇక్కడ సాల్వ్ చేస్తున్నాం. సో ఇప్పుడు కంప్లీట్ చేయండి దీన్ని. ఇక్కడ 2 వాల్యూ సబ్స్టిట్యూట్ 6 ఆఫ్ 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాం, మైనస్ పెట్టుకొని లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాం. కాబట్టి ఇది క్యాన్సిల్ చేసేసుకోండి, 3 2 6 కాబట్టి ఇక్కడ 2 రాసేసుకోండి. నౌ 2³ - 1³ లిమిట్స్ రాసేసా, మైనస్ ఇక్కడ 1/2 కామన్ తీసుకొని ఇక్కడ 2 సబ్స్టిట్యూట్ చేయండి, 2² మైనస్ 1² అంతే కదా, 2 1 లిమిట్స్. ఇప్పుడు టోటల్ క్యాలిక్యులేషన్ చేయండి. 2 ఆఫ్ 2³ అంటే ఎంత, 8 - 1 -1/2 4 - 1 2² అంటే 4 - 1. ఇక్కడ 4 - 1 అంటే 3, ఇక్కడ 8 - 1 అంటే 7. 7 ఇంటూ 2 14 మైనస్ 3 ఇంటూ ఇక్కడ 3 వస్తుంది కదా, -3/2 వస్తుంది. 3/2 అంటే ఎంత, ఇక్కడ 1.5. ఓకే, 14 - 1.5 అంటే ఏం రాసుకోవచ్చండి, +12.5. టోటల్ వర్క్ డన్ కదా, యూనిట్స్ ఏంటి, జౌల్స్. ఇది వేరియబుల్ వర్క్ డన్ జరిగినప్పుడు. అంటే వేరియబుల్ వర్క్ డన్ జరిగినప్పుడు ఫార్ములా ఎలా యూజ్ చేయాలి అనే దానికి ఒక ఎగ్జాంపుల్. సింపుల్గా ఇలా ఒక ఈక్వేషన్ ఇస్తాడు, లిమిట్స్ ఇస్తాడు. లేకపోతే ఇక్కడ మనకు కన్ఫ్యూజ్ చేయడం కోసం ఇట్ స్టార్ట్ ఫ్రమ్ ద రెస్ట్ లేకపోతే ఆరిజిన్ అంటాడు. అప్పుడు ఎలా తీసుకోవాలి, యూ మస్ట్ టేక్ ఇట్ ఈజ్ అ 0. క్లియర్. నౌ ఇట్ ఈస్ సమ్ డిస్ప్లేస్డ్ 2 meters 1 meter అండ్ నెక్స్ట్ సిచ్యువేషన్ ఇస్తాడు. ఆరిజిన్ నుంచి అన్నప్పుడు 0 తీసుకోవాలి. అండ్ ఒకవేళ పర్టికులర్ లిమిట్స్ ఇచ్చినట్టే యూ మస్ట్ సబ్స్టిట్యూట్ దట్ లిమిట్స్. అదర్వైజ్ ఇట్ స్టార్ట్ ఫ్రమ్ ద ఆరిజిన్ ఆర్ స్టార్ట్ ఫ్రమ్ ద రెస్ట్ అలా ఇస్తుంటాడు కన్ఫ్యూజ్ చేయడం కోసం. వీ కెన్ కన్సిడర్ ఇట్ ఈస్ యాజ్ 0. రైట్. నెక్స్ట్ వన్, ఈ వర్క్ డన్ సిచ్యువేషన్ అనేది వేరియబుల్గా ఉన్నప్పుడు ఇలా ఉంటుంది. ఇదంతా మనకు ఒక ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్, ఈ వర్క్ అప్లికేషన్స్ ఎలా ఉంటాయి, అసలు వర్క్ అప్లికేషన్స్ ఎలా డెవలప్ అవుతాయి అనేది. సో నెక్స్ట్ మనకి వర్క్ డిఫరెంట్ సిచ్యువేషన్లో సమ్టైమ్స్ 0 అవుతుంది అంటున్నాం, పాజిటివ్ అవుతుంది, నెగిటివ్ అంటున్నాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. మన పైన ఒక లోడ్ ఆఫ్ బ్యాగో లేకపోతే ఒక బాక్స్ మన మీద పెట్టుకున్నాం అనుకోండి. మన మీద పెట్టుకున్నప్పుడు టోటల్ వర్క్ డన్ ఎంత అంటే 0నే. ఎందుకంటే మనకి ఇంత హైట్లో ఉన్నప్పుడు వర్క్ డన్ అంటే ఈ డిస్ప్లేస్మెంట్ ఈ డైరెక్షన్లో ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఫోర్స్ డౌన్వర్డ్ డైరెక్షన్లో, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది కాబట్టి 0 అవుతుంది. సో ఈ బాక్స్ని పెట్టుకొని నడిచినప్పుడు కూడా మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ చేంజ్ అయినప్పుడు కూడా బాక్స్ అనేది చేంజ్ అవ్వట్లేదు. బాక్స్ చేంజ్ అవ్వదు కాబట్టి మనకి టోటల్ వర్క్ డన్ ఫోర్స్ ఏమో డిస్ప్లేస్మెంట్ ఈ డైరెక్షన్, కానీ బాక్స్కి డ్యూ టు బాక్స్ ద వర్క్ డన్ బై ద మ్యాన్ అంటే ఉంటుంది, కానీ వర్క్ డన్ బై ద బాక్స్ అంటే ఎలాంటి వర్క్ అనేది ఉండదు. బికాజ్ ఇట్ వాకింగ్ డౌన్వర్డ్ డైరెక్షన్, ద యాంగిల్ బిట్వీన్ డిస్ప్లేస్మెంట్ అండ్ వర్క్ ఈజ్ ఫోర్స్ ఈజ్ 90 degrees రిమైన్, దట్స్ వై ద రిజల్టెడ్ వర్క్ డన్ ఈజ్ 0. అదొక సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనకు అప్లికేషన్స్ ఎలా ఉపయోగపడతాయి అనేది చూద్దాం. ఈ అప్లికేషన్స్ మనకి
ప్రాబ్లమ్స్లో జేఈ మెయిన్స్, నీట్ అండ్ కాంపిటేటివ్ ఎంసెట్ ఎగ్జామ్స్లో ఆ వర్క్ అప్లికేషన్స్ అనేటివి చాలాసార్లు అడుగుతూ ఉంటాడు. ఈ అప్లికేషన్స్ ఇంప్లిమెంట్ చేస్తే మనకు ప్రాబ్లమ్స్ అనేటివి వేరే సిచ్యువేషన్స్లో యూజ్ చేయొచ్చు. సో మోస్ట్ ఇంపార్టెంట్ అప్లికేషన్స్ డిస్కస్ చేస్తున్నా, చిన్న అవసరం లేదు మనకి. హియర్ వన్ కైండ్ ఆఫ్ పెండులమ్ ఈజ్ దేర్. ఆల్రెడీ ఎవ్రీబడి నో పెండులమ్. Pendulum is nothing but one bob is tied by a string from certain origin point. సో ఇప్పుడు ఇలాంటి బాబ్ ఇలా ఉన్నప్పుడు ఈ ఎల్ లెంత్ ఆఫ్ ది బాబ్ని ఇలా ఒక ఫోర్స్తో అప్లై చేస్తే ఈ డైరెక్షన్లో వస్తుంది. దిస్ ఈజ్ లెంత్ ఆఫ్ ది పెండులం ఎల్ అంటాం. సో ఇప్పుడు మనకు ఈ పెండులం ఇలా ఆసిలేట్ అవుతుంది అనుకున్నప్పుడు ఈ పెండులం మనం అప్లై చేసిన ఫోర్స్ ఈ డైరెక్షన్లో ఉంది అనుకుంటే ఇప్పుడు దాని దగ్గర వర్క్ ఎంత జరుగుతుంది, వర్క్ డన్ బై ద గ్రావిటీ అనొచ్చు, వర్క్ డన్ బై ద ఫ్రిక్షన్, అవన్నీ మనకి వస్తూ ఉంటాయి. వాటన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనకి ఈ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఎంత వర్క్ జరుగుతుందని చెప్పాలి అంటే ఇప్పుడు మనకి దీని యొక్క రిలేటివ్ హైట్ ఎంత అనేది తెలియాలి. ఓకే, టోటల్ లెంత్ హెల్ అనుకుంటున్నాం, కానీ ఇక్కడ మనం ఇలా ఆసిలేట్ అవుతున్నప్పుడు ఇక్కడ హెచ్ హైట్ వరకు ఉందనుకోండి ఈ ఆరిజిన్ పాయింట్ నుంచి. ఓకేనా, ఈ సర్ఫేస్ని కంపేర్ చేసినప్పుడు ఇది హెచ్ హైట్ వరకు ఇలా ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ ఇది ఎల్ కాబట్టి టోటల్ రిమైనింగ్ లెంత్ ఎంత అవుతుంది, ఎల్ మైనస్ హెచ్ అవుతుంది. ద వర్క్ డన్ బై ద గ్రావిటీ డ్యూ టు పెండులం అన్నప్పుడు ఎంత చేస్తాం అనేది చూడాలి. అంటే మనకు ఇక్కడ రిలేటివ్ వాల్యూ కావాలి. అంటే ఇఫ్ యూ టేకింగ్ సమ్ టీటా యాంగిల్ అనుకుంటే ఫర్ సపోజ్ లెట్ us టేక్ కాస్ టీటా. ఓకే, అప్లికేషన్ ఇక్కడ రాయట్లేదు. ద పెండులం ఈజ్ ఆసిలేటింగ్ విత్ సమ్ హారిజంటల్ ఫోర్స్ అప్లైడ్ బై హారిజంటల్ ఫోర్స్ ఎఫ్ and making some angle theta. Now what is the work done by the gravity అని చెప్తే ఈ సిచ్యువేషన్లో వాడతాం. సో ఇప్పుడు కాస్ టీటా వాల్యూ కావాలి కాబట్టి ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇది అడ్జసెంట్ సైడ్, ఇది హైపోటోనిస్ అవుతుంది. కాబట్టి కాస్ టీటా ఈజ్ నథింగ్ బట్ ఎల్ మైనస్ హెచ్ బై ఎల్ బికాస్ దిస్ ఈజ్ అడ్జసెంట్ అండ్ దిస్ ఈజ్ హైపోటోనిస్. ఓకే, ఈ ఫార్ములాని యూజ్ చేస్తూ కాస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ హెచ్ బై ఎల్ రాసుకోవచ్చు కదా ఎల్సిఎం తీస్తే. నౌ వాట్ ఈజ్ ద హెచ్ వాల్యూ అనేది కావాలి మనకు. కాబట్టి ఇక్కడ చూడండి హెచ్ బై ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ హెచ్ బై ఎల్ ఇటు వస్తుంది, అటు పోతుంది 1 మైనస్ కాస్ టీటా. క్లియర్. నా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చు, ఎల్ ఆఫ్ 1 మైనస్ కాస్ టీటా. అంటే ఎంత హైట్ వరకు పెండులం అనేది ఆసిలేట్ అవుతుంది అంటే ఏం చెప్తాం, ఇంత హైట్ వరకు. నౌ కమింగ్ టు ద టాపిక్, ఇప్పుడు పెండులం ఇంతవరకు హైట్ వచ్చిందంటే దీనికి గ్రావిటీ యాక్ట్ చేస్తుంది కదా. ఎంత గ్రావిటీ, మాస్ ఆఫ్ ది బాబ్ ఎం అనుకుందాం, ఇట్ ఈస్ ఎం ఇంటూ జీ. స్ట్రింగ్ ఈజ్ ద మాస్లెస్ స్ట్రింగ్, మాస్ ఏంది లేదు దానికి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ టెన్షన్ డెవలప్ అవుతుంది స్ట్రింగ్లో మనకు తెలుసు. యాజ్ వెల్ యాజ్ ఈ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఒక టీటా తీసుకుంటే ఎంజీ కాస్ టీటా వస్తుంది, అవునా. ఇక్కడ ఏమొస్తుంది, ఎంజీ సైన్ టీటా వస్తుంది. ఓకే, ఇక్కడ మనకు ఈ ఫోర్స్ని ఎలా డెవలప్ చేస్తాం అనేది రాయాలి ఇక్కడ. అంటే ఇప్పుడు టోటల్ వర్క్ డన్ మనకు కావాల్సింది అదే కదా, టోటల్ వర్క్ డన్ బై గ్రావిటీ ఆర్ డ్యూ టు గ్రావిటీ. ఇప్పుడు చూడండి అంటే డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి, ఎఫ్ ఇంటూ ఎస్. ఎస్ అంటే ఎంత, హెచ్ హైట్ వరకు అవుతుంది. ఎంత హైట్ వరకు అవుతుంది అంటే హెచ్ హైట్ వరకు అవుతుంది. ఎందుకు, పెండులం అనేది ఇలా ఆసిలేట్ అవుతుంది కదా, ఇలా ఆసిలేట్ అవుతుంది. సో అలా ఆసిలేట్ అవుతున్నప్పుడు ఇంత హైట్ వరకు అవుతుంది. అంటే ఇక్కడ ఫోర్స్ వాల్యూ కావాలి మనకు. ఫోర్స్ వాల్యూ ఏంటి, ఇక్కడ ఫ్రీ బాడీ డయాగ్రామ్ నుంచి ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చు, ఎంజీ సైన్ టీటా. ఇక్కడ ఎయిర్ అనేది లేదు, ఎయిర్ సిచ్యువేషన్ ఉంది అంటే అది వేరే సిచ్యువేషన్ అవుతుంది. ఇక్కడ ఎంజీ సైన్ టీటా అనేది ఫోర్స్. ఎందుకు, ఫ్రీ బాడీ డయాగ్రామ్, ఫోర్స్ ఈ డైరెక్షన్లో యాక్ట్ చేస్తే దానికి గ్రావిటీ అనేది అపోజిట్ డైరెక్షన్లో యాక్ట్ చేస్తుంది. కాబట్టి డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎంజీ సైన్ టీటా ఇంటూ హెచ్. ఓకేనా, ఎంజీ సైన్ టీటా ఇంటూ హెచ్. హెచ్ ఎందుకు, ఎంత డిస్ప్లేస్ అవుతుంది, హెచ్ హైట్ డిస్ప్లేస్ అవుతుంది. కాబట్టి టోటల్ వాల్యూ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎంజీ సైన్ టీటా. హెచ్ వాల్యూ అంటే ఎంత, హెచ్ అంటే ఎంత, ఎల్ ఆఫ్ 1 మైనస్ కాస్ టీటా. ఈ ఫార్ములా మనకి చాలా ప్రాబ్లమ్స్లో వస్తూ ఉంటుంది ఈ అప్లికేషన్. ఎందుకు, బాగా రిపీట్ అయిన అప్లికేషన్ ఇది. దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే వర్క్ డన్ బై ద గ్రావిటీ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ వర్క్ డన్ ఏంటి, బై ద గ్రావిటీ. డబ్ల్యూజీ అంటే ఏంది, బై ద గ్రావిటీ. డబ్ల్యూజీ ఈజ్ ఈక్వల్స్ టు ఎంజీ
ఎల్ ఇక్కడ రాసేసుకోండి, mgl sin theta ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. గాట్ ఇట్. ఇది ఒక అప్లికేషన్ అన్నట్టు. మనకి ఇంకా వేరే అప్లికేషన్ అని చూద్దాం. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని అర్థమైంది కదా పెండులం. నెక్స్ట్ అప్లికేషన్ చూడండి. ఇది మనకు చాలా జనరల్ సిచ్యువేషన్లు ఇప్పటిదాకా మనం తీసుకొని ఒక ప్యాడ్ ఒక బాక్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా, అలాంటి ఒక ఎగ్జాంపుల్. ఇక్కడ ఒక బాక్స్ ఉంది. ఇప్పుడు మనం దీని మీద ఫోర్స్ ఎఫ్ యాక్ట్ చేస్తున్నాం. రఫ్ హారిజెంటల్ సర్ఫేస్ అనుకోండి. దిస్ ఈజ్ రఫ్ హారిజెంటల్ సర్ఫేస్, horizontal surface, and one box is placed on this surface and m mass of the block. ఓకే, ఇప్పుడు ఈ డైరెక్షన్లో ఫోర్స్ యాక్ట్ చేస్తే రఫ్ హారిజెంటల్ అంటే మనకి ఈ డైరెక్షన్లో ఫ్రిక్షన్ ఫోర్స్ కూడా డెవలప్ అవుతుంది, కైనెటిక్ ఫ్రిక్షన్. ఇప్పుడు ఇది డిస్ప్లేస్మెంట్ అనేది ఈ డైరెక్షన్లో పోతుంది. ఇప్పుడు టోటల్ వర్క్ డన్ బై ద అప్లైడ్ ఫోర్స్ అంటే ఏం చేస్తాం, ఇప్పుడు మనకు ఇండివిజువల్ రాసుకుందాం. ఫస్ట్ చూడండి, వర్క్ డన్ బై అప్లైడ్ ఫోర్స్ వితౌట్ టేకింగ్ ఫ్రిక్షన్, అప్లైడ్ ఫోర్స్. అప్పుడు ఏం రాసుకోవచ్చు, ఎఫ్ ఫోర్స్, అప్లైడ్ ఫోర్స్. కాబట్టి డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఓన్లీ మనం ఏం తీసుకుంటాం, ఎఫ్ ఇంటూ ఎస్ అని రాస్తాం. ఆర్ సేమ్ డిస్టెన్స్లో ఉంది కాబట్టి ఎఫ్ఎస్ కాస్ థీటా అని కూడా రాస్తాం. సో ఇప్పుడు మనం దీని యాంగిల్ కన్సిడర్ చేస్తే ఎఫ్ఎస్ కాస్ థీటా. గాట్ ఇటా. రెండు ఒకే యాంగిల్లో ఉన్నాయి కాబట్టి కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 0 కాబట్టి కాస్ థీటా వాల్యూ కాస్ 0 తీసుకుంటాం. ఎందుకు, రెండు ఒకే డైరెక్షన్లు ఉంటాయి కాబట్టి ఎఫ్ఎస్. వి గాట్ ఇట్. అంటే ఒకేసారి నేను ఇక్కడ చెప్పబోయేది ఏంటంటే ఒకేసారి ఒకే సిస్టమ్ మీద నెంబర్ ఆఫ్ వర్క్స్ ఆర్ నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ అనేటివి డెవలప్ అవుతాయి. ఆ ఫోర్సెస్ అనేటివి డిపెండ్స్ ఆన్ డైరెక్షన్ అనేది ఒకటి చూడండి. సో ఎఫ్ఎస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ఫోర్స్, అప్లైడ్ ఫోర్స్. నెక్స్ట్ కమింగ్ టు హియర్, నెక్స్ట్ టాపిక్ చూడండి, వర్క్ డన్ బై ఫ్రిక్షనల్ ఫోర్స్. బై ఫ్రిక్షనల్ ఫోర్స్. సో ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ వల్ల కూడా మనకు వర్క్ అనేది డెవలప్ అవుతుంది. అది ఎంత డెవలప్ అవుతుంది అంటే మనకు తెలుసు ఆల్రెడీ. ఇక్కడ ఒక నార్మల్ ఎజ్యూమ్ చేసుకుంటే డౌన్వర్డ్ డైరెక్షన్లో మాస్ ఆఫ్ ది బ్లాక్ స్మాల్ ఎమ్ అనుకుంటే ఎంజీ అని రాసుకుంటాం. అప్పుడు ఫ్రిక్షన్ ఫార్ములా ఏంటి, ఎఫ్కే ఈజ్ ఈక్వల్ టు కైనెటిక్ సిచ్యువేషన్లో ఉంటే కైనెటిక్ ఫ్రిక్షన్ మ్యూకే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇంటూ ఎన్, ఆర్ యూ కెన్ రైట్ ఇట్ మ్యూకే ఇంటూ ఎమ్ ఇంటూ జీ, ఎఫ్కే. ఓకే, ఇప్పుడు మనం వర్క్ డన్ బై ఫ్రిక్షనల్ ఫోర్స్ రాస్తున్నాం కాబట్టి డబ్ల్యూ ఫ్రిక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే, వర్క్ డన్ బై ఫ్రిక్షన్ డబ్ల్యూఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్కే ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చు, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. వాట్ ఈస్ ద యాంగిల్ డిస్ప్లేస్మెంట్ దిస్ డైరెక్షన్ బట్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ ఆపోజిట్ డైరెక్షన్. సో వీ కెన్ టేక్ ఇట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ హియర్ ఎఫ్కేఎస్ ఇంటూ కాస్ 180. ఇంతకుముందు సిచ్యువేషన్ చేసాం అన్నప్పుడు ఇప్పుడు ఎఫ్ఎస్ కాస్ థీటా అంటే ఏంది, ఎఫ్కే వాల్యూ మనకు తెలుసు మ్యూకే, మైనస్ మ్యూకే. ఎందుకు మైనస్ రాస్తున్నా, కాస్ 180 అనేది -1 కాబట్టి మైనస్ మ్యూకే ఎంజీ, మైనస్ మ్యూకే ఎంజీ కాస్ థీటా ఇంటూ ఎస్. ఓకేనా. ఎందుకు మైనస్ వచ్చింది చూడండి, మళ్ళీ సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇక్కడ ఇదే సిచ్యువేషన్కి. Observe here we have one of the surface. This is one horizontal, rough horizontal surface, and we have a one body or object in the placed on the rough surface. Now when you applied force on this block like this direction, the block must be changed their position when the kinetic friction is overcome, the friction is overcome. So ఇప్పుడు ఈ ఫ్రిక్షన్ ఓవర్కమ్ చేస్తుంది కాబట్టి ముందరికి వెళ్తుంది. అదే స్మూత్ ఫ్రిక్షన్లెస్ సర్ఫేస్ తీసుకున్నాం అనుకో, మనం ఫ్రిక్షన్ అనేది కన్సిడర్ చేయం. ఇక్కడ రఫ్ హారిజెంటల్ సర్ఫేస్ అంటున్నాం కాబట్టి డెఫినెట్గా దీనికి మన మోషన్కి అపోజిట్ డైరెక్షన్లో ఒక ఫ్రిక్షన్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ డైరెక్షన్లో ఫ్రిక్షన్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు వర్క్ డన్ బై ద ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ ఎఫ్ఎస్. యూ గాట్ ఇట్. నెక్స్ట్ వన్, వర్క్ డన్ బై ద ఫ్రిక్షన్ అంటే ఈ డైరెక్షన్లో ఫోర్స్ వస్తుంది బట్ ఈ సర్ఫేస్ మధ్యలో అపోజిట్ ఫోర్స్ ఏం డెవలప్ అవుతుంది, ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది. యూ గాట్ ఇట్. ఇప్పుడు మనం టోటల్ వర్క్ డన్ బై హోల్ సిస్టమ్ అంటే ఎలా రాస్తాం చూడండి, సింపుల్. టోటల్ వర్క్ డన్ ఇక్కడ రాస్తున్నా చూడండి. ఇప్పుడు ఇక్కడ రాస్తే టోటల్ వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్, ఆన్ సిస్టమ్ టోటల్ వర్క్ అంటే టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, అప్లైడ్ ఫోర్స్ ఆఫ్ వర్క్ ప్లస్
ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆఫ్ వర్క్, రెండింటిని సమ్ చేస్తాం. అట్లా నెంబర్ ఆఫ్ వర్క్స్ ఎన్ని డెవలప్ అవుతాయని సమ్ చేస్తాం. సో దాని డైరెక్షన్ బట్టి మైనస్ ప్లస్లు అవుతాయి. సో మనకు తెలుసు ఇది ఎంత వచ్చింది, ఎఫ్ ఇంటూ ఎస్. ఓకే, నెక్స్ట్ ఇది ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆపోజిట్ డైరెక్షన్ యాక్ట్ చేస్తుంది కదా, కాబట్టి ఇక్కడ మనకు మైనస్లో వచ్చింది చూడండి. కాబట్టి మైనస్ మ్యూ కే ఎం ఇంటూ జీ. ఓకే, ఇక్కడ ఎఫ్ వాల్యూ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, దాని డిపెండ్స్ ఆన్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఇది మనకి టోటల్ వర్క్ డన్ బై ఆన్ ద సిస్టమ్ అంటే ఇలా రాస్తాం. సో ఇండివిజువల్గా అలా రాయాలంటే ఏంటి, ఫస్ట్ ఫ్రిక్షన్ ద్వారా ఎంత డెవలప్ అవుతుంది, అప్లైడ్ ఫోర్స్ ద్వారా ఎంత డెవలప్ అవుతుంది, వాటి రెండింటిని సమ్ చేస్తే వచ్చే వాల్యూవే అప్లైడ్ టోటల్ వర్క్ డెవలప్డ్ ఇన్ ద సిస్టమ్. గాట్ ఇట్? సో ఇది ఒక అప్లికేషన్. నెక్స్ట్ వన్, నెక్స్ట్ ఇన్క్లైన్ సర్ఫేసెస్ కానీ ల్యాడర్స్ కానీ తీసుకున్నప్పుడు ఎలా ఉంటుందని చూద్దాం. నెక్స్ట్ అప్లికేషన్ ఇది చాలా ఇంపార్టెంట్. ఈ అప్లికేషన్ మనకి ఇన్క్లైన్ సర్ఫేస్, ఒక ల్యాడర్, ఓకేనా, ఒక ల్యాడర్ ఇలా ఉంది. నెక్స్ట్ అప్లికేషన్ ఏంటి చూడండి, ల్యాడర్ ఇలా ఉంది. నౌ వెన్ ల్యాడర్ ఒక ఇట్లాంటి ఒక వాల్ ఉన్నప్పుడు ఈ వాల్స్ పైన మనకు ఒక ల్యాడర్ను ఇట్లా పెడుతున్నాం ఒక సర్టెన్ యాంగిల్లో. ఓకేనా, మీకు ఇంకా ఇమాజినేషన్ కోసం ఇక్కడ ఇంకొక ఇట్లా తీసుకుందాం. ఓకే, దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ల్యాడర్. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది కూడా మనకు చాలాసార్లు అడుగుతున్న టాపిక్ మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఇలా ఒక ల్యాడర్ని ప్లేస్లో ఉంచినప్పుడు దానిపైన వర్క్ ఎంత జరుగుతుంది అనేది చెప్పాలి. ఇప్పుడు అంటే టోటల్ వర్క్ డన్ డ్యూ టు ladder is landing or placing at the certain angle with respect to the horizontal theta. ఓకే, ఇప్పుడు మనకు దీనిపైన ఎంత వర్క్ జరుగుతుంది అనేది కావాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఆబ్జెక్ట్కైనా మనకు ఒక పాయింట్ వస్తుంది ఏంటంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ, దాన్ని సింపుల్గా సిజీ అంటాం. అది మనం ఎలా చెప్తామంటే ఎగ్జాక్ట్గా సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఈజ్ ఆల్వేస్ డెవలప్డ్ బిట్వీన్ హాఫ్ ఆఫ్ ది లెంత్ ఆఫ్ ఆబ్జెక్ట్. అంటే టోటల్ లెంత్ ఎల్ లెంత్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ల్యాడర్ ఎల్ అనుకుంటే ఇప్పుడు సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎంత డిస్టెన్స్లో డెవలప్ అవుతుందంటే L/2 లెంత్లో డెవలప్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం దీన్ని L/2 లెంత్ను కన్సిడర్ చేస్తూ మనకు టోటల్ వర్క్ డన్ ఎంత జరిగింది అనేది చూడాలి. అంటే మనకి ఇప్పుడు ఫోర్స్ ఎంత డెవలప్ అవుతుంది చూడండి, ఇక్కడ టీటా వస్తుంది అని అంటే ఇప్పుడు ఈ ప్లేస్ ఏమైపోతుంది, L/2 సైన్ టీటా, అంతేనా, వర్టికల్ కాంపోనెంట్. అండ్ హారిజెంటల్ కాంపోనెంట్ ఇదేమవుతుంది, L/2 కాస్ టీటా. ఓకే, ఇప్పుడు ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ల్యాడర్, ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద ల్యాడర్ అంటే F ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చు, టోటల్ M మాస్ ఆఫ్ ది ల్యాడర్ M అనుకోండి, M ఇంటూ G. ఓకే, F ఈజ్ ఈక్వల్స్ టు M ఇంటూ G వాల్యూ రాస్తున్నాం. ఇప్పుడు మనం దీన్ని యూజ్ చేస్తూ మనకు టోటల్ వర్క్ డన్ ఆన్ సిస్టమ్, టోటల్ సిస్టమ్ మీద వర్క్ డన్ ఎంత జరుగుతుంది కావాలి. అంటే టోటల్ వర్క్ డన్ W ఈజ్ ఈక్వల్స్ టు ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద సిస్టమ్. అది ఎలా యాక్ట్ చేస్తుంది, ఇలా సెంటర్ ఆఫ్ గ్రావిటీ ద్వారా mg యాక్ట్ చేస్తుంది. కాబట్టి F ఇంటూ డిస్ప్లేస్మెంట్ S. ఎంత డిస్ప్లేస్మెంట్ ఉంది అని అంటే ఏం చెప్తాం, ఈ దానికి ఇంత డిస్ప్లేస్మెంట్ ఉంది. అది ఎప్పుడు గ్రావిటీ అగెనెస్ట్గా యాక్ట్ చేస్తుంది కాబట్టి mg ఇంటూ మైనస్ L/2 సైన్ టీటా. ఓకే, అంటే W ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ mg L/2 సైన్ టీటా ఈజ్ ద రిజల్టెంట్ వర్క్ డన్ వెన్ ద ల్యాడర్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ సర్టెన్ యాంగిల్. ఆ యాంగిల్లో ఉన్నప్పుడు మనకి ఎంత వర్క్ జరుగుతుంది అంటే ఏం చెప్పాలి, మైనస్ mgL/2. ఇదెందుకు, డ్యూ టు గ్రావిటీ, అగెనెస్ట్ గ్రావిటీ వర్క్ జరుగుతుంది. అదే గ్రావిటీ కన్నా లేదు అని అంటే ఏంది, ల్యాడర్ అనేది ఆ ప్లేస్లో అలా స్టాండ్ అయి ఉండిపోదు అన్నట్టు. సో ఇది ఒక సిచ్యువేషన్, ల్యాడర్ సిచ్యువేషన్. ఇది కూడా మనకి ఇంపార్టెంటే. చైన్ అనేది ఒక టేబుల్ మీద యూజ్ చేసినప్పుడు ఆ చైన్ అదే ప్లేస్లో హారిజెంటల్గా ఆ ప్లేస్లో స్టాండ్ అవ్వడానికి ఎంత వర్క్ చేయాలి అనేది చూద్దాం. ఇలాంటి ఒక చైన్, ఒక L లెంత్ ఆఫ్ ది చైన్ హ్యాంగింగ్ ఓవర్ విత్ హారిజెంటల్ సర్ఫేస్, రఫ్ హారిజెంటల్ సర్ఫేస్. అండ్ ఈ టేబుల్ మీద ఇలా ఉన్నప్పుడు, ఓకే, ఈ టేబుల్ మీద ఇలా ఉన్నప్పుడు మనకి ఈ చైన్ అనేది కింద పడకుండా ఉండాలంటే దీనిపైన ఎంత వర్క్ జరుగుతుంది అనేది క్వశ్చన్.
ఆ క్వశ్చన్కి ఇప్పుడు అప్లికేషన్ చేస్తే ఫర్ సపోజ్ టోటల్ లెంత్ ఆఫ్ ది చైన్ ఎల్ అనుకుంటే ఇక్కడ మనకు ఎప్పుడు వచ్చే క్వశ్చన్ ఏంటంటే మనకు ఆ చైన్ ఎన్ని పార్ట్స్గా డివైడ్ అవుతుంది అనేది క్వశ్చన్. కాబట్టి ఇక్కడ మనం ఎవ్రీ చైన్ ఎల్ లెంత్ అనుకుంటే టోటల్ లెంత్ ఆఫ్ ది చైన్, ఇప్పుడు మనం ఇక్కడ హాఫ్ ఆఫ్ ది పార్ట్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఎంత ఎల్ బై ఎంత ప్లేస్ అనేది కిందికి హ్యాంగ్ అవుతుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, కొంచెం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎల్ బై ఎంత ప్లేస్ అనేది కిందికి హ్యాంగ్ అవుతూ ఉంది. సో ఇలా హ్యాంగ్ అవుతున్నప్పుడు ఇక్కడ ఇది ఇలా హ్యాంగ్ అవుతూ కింద పడిపోకుండా ఉండాలి అంటే ఎంత వర్క్ జరగాలి అనేది మనకి కావాలి. అంటే సో ఇప్పుడు మనకు ఇక్కడ ఒక పాయింట్ అబ్జర్వ్ చేస్తే మనకి ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు ఇది సెంటర్ ఆఫ్ గ్రావిటీ, అవునా, సెంటర్ ఆఫ్ గ్రావిటీ. సో 1/nth పార్ట్ అనేది కిందికి హ్యాంగ్ అవుతుంది అనుకుంటే 1/nth పార్ట్ ఆఫ్ చైన్ హ్యాంగింగ్ డౌన్. ఓకేనా, ఇప్పుడు ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీ 1/nth కిందకు వస్తుందంటే ఈ టోటల్ లెంత్ ఆఫ్ L/nthలో ఇది హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, L/2nth ప్లేస్ అనేది కిందికి సెంటర్ ఆఫ్ గ్రావిటీ నుంచి ఉంటుంది. ఎందుకు హాఫ్ ఆఫ్ ది లెంత్ అనేది మనం డిస్కస్ చేసాం. హాఫ్ ఆఫ్ ది లెంత్ లేదా హాఫ్ ఆఫ్ ది మెజర్మెంట్స్లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది డెవలప్ అవుతుంది. సో ఇప్పుడు మనం టోటల్ ఎన్ని పార్ట్స్ ఆఫ్ చైన్ ఉందంటే మాస్ ఆఫ్ ది చైన్ హ్యాంగింగ్ ఓవర్ ఏ వాల్ ఆర్ లేకపోతే టేబుల్. అప్పుడు ఏం రాసుకోవచ్చు, టోటల్ మాస్ ఎం అనుకుంటాం. ఎంఓ స్మాల్ ఎంఓ క్యాపిటల్ ఎం ఎలా తీసుకో. సో M/nth పార్ట్ అనేది హ్యాంగింగ్ అవుతుంది అనుకోండి. ఓకే, M/nth పార్ట్. నౌ ద వర్క్ డన్ W is equals to, ఓకే, ఏంటి, M/n is one of the nth part into G into, ఓకేనా, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఎందుకు, G అనేది ఇలా కిందికి యాక్ట్ చేస్తుంది. అది ఎంత గ్రావిటీ యాక్ట్ చేస్తుంది, M/nth పార్ట్ ఆఫ్ M ఇంటూ G, mg కాకుండా M/n ఇంటూ G ఇంటూ ఇక్కడ టోటల్ ఎన్ని పార్ట్స్ ఎంత లెంత్ డెవలప్ అవుతుంది. L అంటే ఇక్కడ L అంటే ఎంత అనుకున్నాం, L/2n పార్ట్ అనేది హ్యాంగింగ్ ఓవర్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ డ్యూ టు సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఇప్పుడు టోటల్ వర్క్ డన్ ఇన్ ద సిస్టమ్ అనుకుంటే mgL/n ఇంటూ 2n అంటే 2n స్క్వేర్. దిస్ ఈజ్ ద టోటల్ వర్క్ డన్ ఆన్ ద బ్లాక్. అంటే W ఈజ్ ఈక్వల్స్ టు mgL/2n స్క్వేర్ అంటే ఎంత పార్ట్ వరకు హ్యాంగ్ చేయొచ్చు అన్నప్పుడు ఎన్ని కనుక్కోవచ్చు మనం, లేదా ఎంత వర్క్ జరిగింది అన్నప్పుడు కనుక్కోవచ్చు. ఎంత లెంత్ ఆఫ్ ది చైన్ అన్నా కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈ ఫార్ములా యూజ్ చేసుకొని. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, W ఈజ్ ఈక్వల్స్ టు mgL/2n స్క్వేర్. సో నెక్స్ట్ వన్, ఇంక్లైన్డ్ ప్లేన్స్ చూద్దాం. ఇంక్లైన్డ్ ప్లేన్స్ నెక్స్ట్ అప్లికేషన్ ఏంటంటే ఇంక్లైన్డ్ ప్లేన్స్. ఈ ఇంక్లైన్డ్ ప్లేన్స్ మనకు చాలా వేరియస్ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఫస్ట్ సిచ్యువేషన్ తీసుకుందాం, ఇప్పటిదాకా తీసుకున్నట్టు ఒక టీటా యాంగిల్స్తో తీసుకొని ఒక బ్లాక్ని ఈ ప్లేస్లో ఉంచాం. ఓకేనా, ఈ M మాస్ ఆఫ్ ది బ్లాక్ ఈ ప్లేస్లో ఉంది. ద ఇంక్లైన్డ్ సర్ఫేస్ ఈజ్ స్మూత్, దేర్ ఈజ్ నో ఫ్రిక్షన్. ఇంకా మనకు ఫ్రిక్షన్ అనేది ఇన్వాల్వ్ అవుతలేదు, అయినప్పుడు చూద్దాం. నౌ వాట్ ఈస్ ద వర్క్ డన్ బై ద గ్రావిటీ అన్నప్పుడు మనకి క్యాలిక్యులేషన్ చేయాలి. అన్నప్పుడు దీని అప్లికేషన్ చూడండి, స్మూత్ సర్ఫేస్ వితౌట్ మూవింగ్ డౌన్, లేకపోతే సింపుల్గా స్లైడింగ్ డౌన్, కిందికి స్లైడింగ్ అవుతుంది. స్లైడింగ్ డౌన్ అవుతున్నప్పుడు మనకి ఎలాంటి వర్క్ జరుగుతుంది. ఫర్ సపోజ్ అస్యూమ్ ఇట్ ఈస్ దిస్ ప్యాడ్ హ్యాస్ స్మూత్ సర్ఫేస్ అనుకుందాం. ఓకేనా, ఈ స్మూత్ సర్ఫేస్కి ఒక బాక్స్ని మనం ప్లేస్ చేస్తాం, ఒక బాడీని. ఓకే, ఇలా ఉంది ఇంక్లైన్డ్ సర్ఫేస్. ఇది స్మూత్ సర్ఫేస్ అనుకుంటే ఇక్కడ మనం బాక్స్ని ప్లేస్ చేస్తున్నాం. ఓకే, ఇలా ఉన్నప్పుడు మెల్లగా స్లైడ్ డౌన్ అవుతుంది. అబ్జర్వ్ చేశారా? సో వీఆర్ స్లైడింగ్ డౌన్ లైక్ దిస్ కైండ్ ఆఫ్ బాక్స్. అండ్ ఇప్పుడు ఏం చెప్తామంటే
ఆ బాక్స్ కిందికి వస్తున్నప్పుడు ఇది స్మూత్ సర్ఫేస్ కదా, ఆపోజిట్ డైరెక్షన్లో ఎలాంటి ఫ్రిక్షన్ లేదు అనుకున్నప్పుడు ఎలాంటి వర్క్ డన్ జరుగుతుంది డ్యూ టు గ్రావిటీ అనేది డెవలప్ చేయాలి. అంటే చూడండి, ఇక్కడ దిస్ ఈజ్ ద ఎం మాస్ ఆఫ్ ది బ్లాక్ అనుకుంటే ఇక్కడ మనం పాయింట్స్ రాస్తే ఏం రాస్తాం, దిస్ ఈజ్ ఎంజీ అని రాసుకుంటాం, దిస్ ఈజ్ ద నార్మల్ ఫోర్స్ అనుకుంటాం, అవునా. నౌ ఇప్పుడు టీటా యాంగిల్లో వస్తుంది కాబట్టి ఇదేం రాసుకోవచ్చు, ఎంజీ కాస్ టీటా and vertical component is mg cos theta sin theta. Okay, because due to gravity the blocks is started sliding down. So ఇలా స్లైడింగ్ డౌన్ అవుతున్నప్పుడు టోటల్ వర్క్ డన్ ఎంత అనేది కావాలి. సో ఇప్పుడు దీని మీద ఎంత ఫోర్స్ యాక్ట్ చేస్తుంది అంటే ఏం చేస్తాం, ద అప్లైడ్ ఫోర్స్ ఆన్ ద సిస్టమ్ డ్యూ టు గ్రావిటీ Fg is equals to mg sin theta. ఓకే, నౌ ఈ ఇంక్లైన్డ్ సర్ఫేస్ యొక్క లెంత్, టోటల్ ఇంక్లైన్డ్ సర్ఫేస్ యొక్క లెంత్ ఎల్ అనుకోండి, ఎల్ లెంత్ ఆఫ్ ది ఇంక్లైన్డ్ సర్ఫేస్ అనుకుందాం. అప్పుడు టోటల్ వర్క్ డన్ డ్యూ టు గ్రావిటీ అన్నప్పుడు W వర్క్ డన్ డ్యూ టు గ్రావిటీ ఈజ్ ఈక్వల్స్ టు F ఇంటూ G ఇంటూ ఎల్ లెంత్ ఆఫ్ ది ఇంక్లైన్డ్ సర్ఫేస్ లెంత్ అనుకుంటే అప్పుడు ఏం రాసుకోవచ్చు, MgL లేకపోతే ఇక్కడ వాల్యూ రాయండి, mg sin theta ఇంటూ ఎల్. అంటే mg డైరెక్ట్ రాసుకుంటే mgL sin theta. ఓకే, దిస్ ఈజ్ క్యాపిటల్ L ఆర్ క్యాపిటల్ L. సో దిస్ ఈజ్ అబౌట్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ టోటల్ వర్క్ డన్ డ్యూ టు స్లైడింగ్ సిచ్యువేషన్. సో ఈ దాన్ని బేస్ చేసుకొని ఒక ప్రాబ్లం చేద్దాం. ఒక ప్రాబ్లం చేస్తే మనకు కంప్లీట్ ఐడియా వస్తుంది. చూడండి, సేమ్ ఫార్ములా ఇక్కడ మనం చేంజ్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ మాస్ ఆఫ్ ది బ్లాక్ చూడండి, ప్రాబ్లం చేస్తే అర్థమవుతుంది. చూడండి, సేమ్ ఇంక్లైన్ ప్లేన్, ద బాక్స్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ దిస్ విత్ యాంగిల్ ఈజ్ 37 degrees యాంగిల్స్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఈ బ్లాక్ మాస్ ఆఫ్ ది బ్లాక్ ఈజ్ 4 kgs అనుకోండి. ఓకే, ఇట్ ఈస్ స్టార్టెడ్ స్లైడింగ్ డౌన్ అండ్ ఇట్ ఈస్ స్టార్టెడ్ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ టు ఇక్కడ ఎండింగ్ పాయింట్ వరకు వచ్చింది అనుకుందాం బ్లాక్, సేమ్ బ్లాక్. అంటే టోటల్ 3 meters డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అనుకోండి. లెట్ us assume 3 meters డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అనుకుందాం ఇంక్లైన్డ్ సర్ఫేస్లో. ఇప్పుడు ఈ బ్లాక్ వర్క్ ఎంత జరిగింది అన్నప్పుడు క్వశ్చన్ అనేది, ఇక్కడ మనం సేమ్ నార్మల్ ఫోర్స్ ఇలా ఉంటే ఇక్కడ ఫ్రిక్షన్ అనేది డెవలప్ అవుతలేదు కాబట్టి mg అని రాస్తాం, అవునా. ఇక్కడ mg అంటే g వాల్యూ కన్సిడర్ చేయండి ప్రాబ్లం. ఓకే, మాస్ ఈజ్ 4 kgs అండ్ ద డిస్ప్లేస్మెంట్ ప్రాబ్లం రాసలేం డైరెక్ట్గా 3 meters అండ్ నెక్స్ట్ యాంగిల్ ఈజ్ theta is 37 degrees. Now what is the work done? W is equals to how much? ఓకే, ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ ఇలా కిందికి వస్తున్నప్పుడు ఇది mg అనుకున్నాం. కన్సిడర్ g is equals to 10 meters per second square. ఓకే, కాబట్టి 4 into 10 ఎంత, 40 డైరెక్ట్ రాసేస్తున్నా. లేదా ఇక్కడ కన్ఫ్యూజ్ కావడం కోసం ఇలా రాసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా. లేదు, ఇది ఏం చేస్తాను, mg cos theta అంటే ఎంత, 37 అండ్ ఇక్కడ ఏమొస్తుంది mg sin 37. ఓకే, సో మనకు వాల్యూస్ అన్నిటికి తెలుసు ఆల్రెడీ, నోన్ వాల్యూసే sin 37 cos 37. ఇప్పుడు ఇక్కడ మనం వాల్యూస్ రాసేసుకోండి, sin 37 ఈజ్ నథింగ్ బట్ 3/5 అండ్ cos 37 ఈజ్ నథింగ్ బట్ 4/5. ఓకే, ఇప్పుడు మనం టోటల్ వర్క్ డన్ అంటే ఇంతకుముందు రాసిన ఫార్ములా mgL sin theta. ఇట్ ఇదేంది, డ్యూ టు గ్రావిటీ. అంటే వర్క్ డన్ డ్యూ టు గ్రావిటీ W ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఈజ్ 4 kgs, G ఈజ్ 10 అండ్ లెంత్ ఎంత డిస్టెన్స్ 3 meters అండ్ sin 37 అంటే ఎంత, 4 10s 40 అంటే 120, 40 into 3 అంటే 120 ఇంటూ sin 37 అంటే 3/5 క్యాన్సల్ చేయండి, 5 2s ఓకే, 5 2s 5 4s 24 into 3 అంటే ఎంత, 3 4s 12, 3 2s 6 and 72. వర్క్ డన్ డ్యూ టు గ్రావిటీ ఈజ్ 72 joules. అర్థమైందా?
సో ఇలా ఒక ప్రాబ్లం ఒకవేళ ఇచ్చినప్పుడు ఒక ఇంక్లైన్డ్ సర్ఫేస్ ఇచ్చి యాంగిల్ ఇచ్చి ఒక మాస్ ఇచ్చి స్లైడింగ్ డౌన్ అన్నప్పుడు ఈ సిచ్యువేషన్. నెక్స్ట్ వన్, ఇదే ఇంక్లైన్డ్ సర్ఫేస్కి ఫ్రిక్షన్ ఇంట్రడ్యూస్ అయితే ఎలా ఉంటుంది, లేకపోతే స్లైడింగ్ డౌన్ అన్నాం కదా, ఇప్పుడు మూవింగ్ అప్ సిచ్యువేషన్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అనేది చూద్దాం. ఫర్ సపోజ్ నెక్స్ట్ సిచ్యువేషన్ ఏంటంటే ఇంక్లైన్ ప్లేన్ ఇలాంటిది ఒక బ్లాక్, సేమ్ m మాస్ ఆఫ్ ది బ్లాక్ ఇలా ఒక θ యాంగిల్స్లో ఉన్నప్పుడు ఇక్కడ ఈ బ్లాక్ అనేది ఈ డైరెక్షన్లో డెవలప్ అవుతుంది, అంటే ఫోర్స్ మూవింగ్ అప్ అని రాసుకుందాం. నెక్స్ట్ సిచ్యువేషన్ మూవింగ్ అప్ విత్ అప్లైడ్ ఫోర్స్ F. ఓకేనా. ఇప్పుడు మనకు ఈ డైరెక్షన్లో పైకి వెళ్తుంది అన్నప్పుడు, ఇంక్లైన్ ప్లేన్లో పైకి వెళ్తుంది అన్నప్పుడు, ఇంకా ఫ్రిక్షన్ ఇన్వాల్వ్ అవుతుంది అనుకున్నప్పుడు అది కూడా చూద్దాం. సో పైకి వెళ్తున్నప్పుడు ఏమవుతుంది అనేది చూడాలి. అప్పుడు ఏంటి, సేమ్ మళ్ళీ ఇక్కడ నార్మల్ ఫోర్స్ వస్తుంది అండ్ డ్యూ టు గ్రావిటీ ఇక్కడ mg యాక్ట్ చేస్తుంది, m మాస్ ఆఫ్ ది బ్లాక్ అనుకుంటే. ఓకే. అండ్ ఇప్పుడు ఇక్కడ θ ఉంది కాబట్టి ఇది కూడా మనకి ఏమవుతుంది, mg cos θ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ వర్టికల్ కాంపోనెంట్ డ్యూ టు డౌన్వర్డ్స్ mg sin θ. గాట్ ఇట్. నౌ ఇంక్లైన్ ప్లేన్లో మనం ఫోర్స్ అనేది ఎలా ఈ డైరెక్షన్లో అప్లై చేస్తున్నాం, అవునా, ఈ డైరెక్షన్లో ఫోర్స్ అనేది F ఫోర్స్ అప్లై చేస్తున్నాం, అందుకే బ్లాక్ అనేది పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. సో బ్లాక్ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది కాబట్టి దీనికి హారిజంటల్ యాంగిల్ తీసుకుంటే ఇది θ అనుకుంటే ఇది F cos θ అవుతుంది, అవునా. దీనికి డౌన్వర్డ్ డైరెక్షన్లో ఇది F sin θ అవుతుంది. ఇప్పుడు కొంచెం కాంప్లికేటెడ్ అవుతుంది చూడండి ప్రాబ్లం. ఇప్పుడు సొల్యూషన్ ఏంటంటే ద వర్క్ డన్ ఇప్పుడు వేరే సిచ్యువేషన్లో ఉంటుంది. ద వర్క్ డన్ బై ద గ్రావిటీ అంటే వేరే అవుతుంది, అండ్ వర్క్ డన్ బై ద అప్లైడ్ ఫోర్స్ అంటే వేరే అవుతుంది, హోల్ ద వర్క్ డన్ బై ద సిస్టమ్ అంటే కూడా వేరే అవుతుంది. చూడండి కేర్ఫుల్గా, ద వర్క్ డన్ బై గ్రావిటీ లేకపోతే డ్యూ టు గ్రావిటీ. ఇప్పుడు టోటల్ వర్క్ డన్ W is equals to F ఇంటూ గ్రావిటీ Fg ఇంటూ టోటల్ ఇంక్లైన్ ప్లేన్ యొక్క లెంత్ L అనుకోండి, L. ఇప్పుడు టోటల్ వర్క్ డన్ డ్యూ టు గ్రావిటీ Wg is equals to Fg ఈజ్ నథింగ్ బట్ ఈ గ్రావిటీకి ఇక్కడ ఆపోజిట్ ఫోర్స్ ఎంత, ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్స్ ఎంత ఉంది అనేది మనం ఆ వాల్యూని మనం రాస్తాం. కాబట్టి ఇదేమో పైకి వెళ్తుంది, ఇదేమో కిందికి వస్తుంది. అప్పుడు చూడండి F cos θ మైనస్ mg sin θ ఇంటూ L. అర్థమైందా? చూడండి ఇక్కడ F cos θ వస్తుంది యాజ్ వెల్ యాజ్ మైనస్ mg sin θ వస్తుంది. మనమేమో ఈ డైరెక్షన్లో ఫోర్స్ వస్తుంది అప్లైడ్ ఫోర్స్, కానీ గ్రావిటీ ఈ డైరెక్షన్లో వస్తుంది కాబట్టి టోటల్ వర్క్ డన్ బై డ్యూ టు గ్రావిటీ అంటే దాన్ని ఓవర్కమ్ చేస్తున్న ఫోర్స్ అనేది మనం ఇక్కడ రాసుకుంటాం. ఎందుకు ఇది ఎక్కువ ఉంది కాబట్టి దిస్ ఇస్ మై ప్లస్ అండ్ దిస్ ఇస్ మైనస్, తక్కువ ఉంది కిందికి రావట్లేదు పైకి వెళ్తుంది కాబట్టి ఇది వర్క్ డన్ డ్యూ టు గ్రావిటీ. నెక్స్ట్ ద వర్క్ డన్, ఇక్కడ మనం ఫ్రిక్షన్ ఇన్వాల్వ్ అవుతుందని రాద్దాం. సో ద వర్క్ డన్ డ్యూ టు ఫ్రిక్షన్, ఇది కూడా నెక్స్ట్ అప్లికేషన్లో రాయొచ్చు కానీ ఇక్కడే రాసేస్తే మనకు ఐడియా వచ్చేస్తుంది. చూడండి ద వర్క్ డన్ డ్యూ టు ఫ్రిక్షన్ అన్నప్పుడు ఈ బ్లాక్ పైకి వెళ్తుంది అనుకోండి, రఫ్ సర్ఫేస్ కాకుండా పైకి వెళ్తుంది విత్ ఫ్రిక్షన్ అంటే దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో ఇంకొక ఫోర్స్ వస్తుంది కదా, ఫ్రిక్షనల్ ఫోర్స్, అవునా. ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్కి ఆ టోటల్ వర్క్ డన్ ఎంత అనేది చూద్దాం. ఈజ్ ఈక్వల్స్ టు ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇంటూ L, అవునా, ఇంతకుముందు రాసిన ఫార్ములా. కానీ ఇక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్ని డిఫైన్ చేయండి. Fk ఈజ్ ఈక్వల్స్ టు మ్యూk ఇంటూ N. N అంటే ఏంటంటే ఇక్కడ నార్మల్ ఫోర్స్లు ఎన్ని ఉన్నాయి ఇక్కడ, mg cos θ ప్లస్ F sin θ ఉంది. అంటే Fk ఈజ్ ఈక్వల్స్ టు మ్యూk, N ఈజ్ నథింగ్ బట్ ఏమేమి రాసుకోవచ్చు, mg sin cos θ ప్లస్ F sin θ. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఈ టోటల్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇక్కడ ఇంత యాక్ట్ చేస్తుంది కాబట్టి వర్క్ డన్ డ్యూ టు ఫ్రిక్షన్ అంటే ఈ మొత్తం వాల్యూ రాయాలి. అంటే మ్యూk ఆఫ్ mg cos θ ప్లస్ F sin θ ఇంటూ L.
దిస్ ఈస్ ద టోటల్ ఫ్రిక్షనల్ ఫోర్స్ డెవలప్డ్ డ్యూ టు దిస్ కైండ్ ఆఫ్ ఇంక్లైన్డ్ సిచ్యువేషన్. అర్థమైందా? అంటే ప్రాబ్లమేటిక్గా మీరు ఈ ఈక్వేషన్ పర్పస్లో తీసుకుంటే డిఫికల్ట్, కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఇక్కడ నార్మల్ ఫోర్స్ కాబట్టి టోటల్ ఈక్వల్ ఫోర్సెస్ ఎన్ని రాసాం, ఎంజీ కాస్ థీటా ఒకే డైరెక్షన్లో ఉంది, ఎఫ్ సైన్ థీటా కూడా ఒకే డైరెక్షన్లో ఉంది కాబట్టి రాసేసాం. సో ఇది అప్లైడ్ ఫోర్స్ ఈ డైరెక్షన్లో అప్లై ఫోర్స్ చేస్తున్నాం కాబట్టి ఇది హారిజెంటల్ కాంపోనెంట్ అవుతుంది, ఇది వర్టికల్ కాంపోనెంట్ అవుతుంది. సో ఇఫ్ యూ టేక్ ఇట్ ఈస్ లైక్ దిస్ అండ్ ద వర్క్ డన్ డ్యూ టు గ్రావిటీ ఈజ్ దిస్ వన్. ఇప్పుడు మనకు టోటల్ వర్క్ డన్ అంటే ఏం రాస్తాం, టోటల్ వర్క్ డన్ ఆన్ సిస్టమ్. టోటల్ వర్క్ డన్ అంటే టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ డన్ డ్యూ టు గ్రావిటీ ప్లస్ వర్క్ డన్ డ్యూ టు ఫ్రిక్షన్. అది రాస్తే సరిపోతుంది. ఈ రెండు వాల్యూస్ని యాడ్ చేస్తే మనకు కావాల్సిన టోటల్ వర్క్ డన్ ఎంత అనేది జస్ట్ మనకు ప్రాబ్లమేటిక్ ఏదైనా వచ్చినప్పుడు దాన్ని సింపుల్గా చేయొచ్చు. సో ఇప్పుడు మన దీని మీద మనం ఇంతకుముందు తీసుకున్న ప్రాబ్లం తీసుకొని కూడా మనం డెవలప్ చేద్దాం, చూద్దామా? ఓకేనా? రైట్, ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. సేమ్ ఇంతకుముందు ఎగ్జాంపులే మనకు అర్థం కావడం కోసం తీసుకుందాం. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూడండి. దీని మీద సేమ్ ఇంక్లైన్ ప్లేన్ ఇలా తీసుకోండి ఒకటి. నౌ ఫర్ సపోజ్ ఏ 5 kgs ఆఫ్ బ్లాక్ ఆర్ బాడీ ఈజ్ ప్లేస్డ్ ఆన్ విత్ 37 యాంగిల్ అనుకుందాం. ఓకే, నౌ the coefficient of kinetic friction is 0.2 వాల్యూ తీసుకోండి. coefficient of kinetic friction is 0.2 న్యూటన్, ఆ వాల్యూ రాసుకుందాం. నెక్స్ట్ వన్ మాస్ ఇచ్చిండు. ఇప్పుడు ఇది మూవింగ్ అప్ లేకపోతే స్లైడింగ్ డౌన్ అనుకుందాం. సో ఇప్పుడు స్లైడింగ్ డౌన్ అవుతున్నా మూవింగ్ అప్ అవుతున్నా ఈ దాని మధ్యలో ఫ్రిక్షన్ అనేది డెవలప్ అవుతుంది అన్నాడు. కాబట్టి ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈజ్ నార్మల్ ఫోర్స్ ఆర్ నార్మల్ రియాక్షన్. నెక్స్ట్ వన్ వాట్ ఈజ్ ఫ్రిక్షనల్ వర్క్ డన్. నెక్స్ట్ థర్డ్ వన్ వాట్ ఈజ్ గ్రావిటేషనల్ వర్క్ డన్, అంటే గ్రావిటేషన్ ద్వారా వర్క్ ఎంత జరిగింది. ఈ అన్ని వాల్యూస్ని మనం ఇప్పుడు డెరైవ్ చేయాలి. అంటే మనకు డబ్ల్యూజీ కావాలి, డబ్ల్యూఎఫ్ కావాలి, యాజ్ వెల్ యాజ్ డబ్ల్యూ నార్మల్ ఫోర్స్ కూడా కావాలి. సో ఇక్కడ నార్మల్ రియాక్షన్ అంటే ఏంటి, సింపుల్గా క్యాలిక్యులేట్ చేయదు. నార్మల్ అనుకుంటే ఇది ఎంజీ అవుతుంది అండ్ దిస్ వన్ ఈజ్ ఎంజీ కాస్ థీటా అవుతుంది, అవునా? అన్నప్పుడు సొల్యూషన్ ఏంటి, ఫస్ట్ వన్ నార్మల్ ఫోర్స్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంజీ కాస్ థీటా. కాస్ థీటా అంటే ఎంత, కాస్ 37. ఆల్రెడీ కాస్ 37 వాల్యూ రాసాం కదా. కాస్ 37 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, 4/5. ఇక్కడ మనకి ఇక్కడ వస్తుంది కదా ఎంజీ సైన్ 37, కానీ సైన్ 37 వాల్యూ కూడా ఎంత అండి, 3/5. ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ నార్మల్ రియాక్షన్ ఎంత వస్తుంది చూడండి, 5 kgs ఆఫ్ బ్లాక్. ఒకవేళ G10 తీసుకుంటే కాస్ 37 అంటే ఎంత, 4/5. 5 క్యాన్సిల్ అయితే 10 × 4 40 న్యూటన్స్ నార్మల్ రియాక్షన్ వచ్చింది మనకి. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ వన్ వాట్ ఈస్ ద ఫ్రిక్షనల్ వర్క్ డన్. అంటే ఒకవేళ స్లైడింగ్ డౌన్ అవుతుంది అనుకో మనకు ఫ్రిక్షన్ ఈ డైరెక్షన్లో డెవలప్ అవుతుంది, అవునా? ఫ్రిక్షన్ ఆ డైరెక్షన్ డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఆ ఫ్రిక్షనల్ ఫోర్స్ని మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎఫ్కే ఈజ్ ఈక్వల్స్ టు మ్యూకే ఇంటూ ఎన్. దిస్ ఇస్ జనరల్ ఫార్ములా. అంటే ఇక్కడ ఎన్ వాల్యూ కావాలి, మ్యూకే ఇంటూ ఎన్ అంటే ఏంది, ఎంజీ కాస్ థీటా. ఎందుకు, నార్మల్ ఫోర్స్ ఆల్రెడీ మనం ప్రూవ్ చేస్తాం. దేర్ ఫోర్ ఎఫ్కే వర్క్ డన్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు రాసేస్తున్నా డైరెక్ట్. డబ్ల్యూ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ వాల్యూ ఎంత ఇచ్చిండు, 0.2, ఓకే, ఇంటూ మాస్ అనేది 5 kgs ఇంటూ 10 ఇంటూ కాస్ 37 అంటే 4/5. లేకపోతే ఈ నార్మల్ ఫోర్స్ని అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది కూడా సింపుల్గా. ఇంటూ టోటల్ లెంత్ ఆఫ్ ది ఇంక్లైన్ ప్లేన్ 3 మీటర్స్ అనుకోండి. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంక్లైన్ ప్లేన్ లెంత్ ఎంత, 3 మీటర్స్ అనుకుందాం. రైట్. సో ఇప్పుడు 3 మీటర్స్ ఇలా ఉంది అని కాబట్టి 3 తీసుకుంటున్నా. ఇప్పుడు టోటల్ వర్క్ డన్ బ్లాక్ ఈజ్ స్లైడెడ్ విత్ 3 మీటర్స్ అనుకుంటే క్యాన్సిల్ చేయండి, 2 లేకపోతే 5 క్యాన్సిల్ అయితే 10 అంటే 1, 0.2 ఇంటూ 10 అంటే 2 అవుతుంది, ఇంటూ 4 ఇంటూ 3 12.
అంటే 24 joules. 24 joules. Now what is the gravitational force? What is the gravitational force due to this kind of sliding situation? అంటే third one. What is the gravitational force చెప్పండి. Wg is equals to కిందికి వస్తుంది కదా, అవునా? ఇప్పుడు మన గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే ఏం చేస్తాం, ఓన్లీ కిందికి వచ్చే ఫోర్సే రాస్తాం. mg sin θ ఇంటూ టోటల్ డిస్టెన్స్ ఎంత, ఎల్ ఎంత ట్రావెల్ చేసింది 3 మీటర్ అనుకున్నాం. అంటే 5 kgs అండ్ 10 గ్రావిటీ అంటే 10 sin 37 అండ్ ఇంటూ ఎల్ అంటే 3 మీటర్స్ అనుకుంటే, ఇప్పుడు sin 37 అంటే 5 ఇంటూ 10 ఇంటూ sin 37 ఈజ్ నథింగ్ బట్ 3/5. 5 గెట్స్ క్యాన్సిల్ 3. నెక్స్ట్ 3 3 is 9, 9 into 10 90 joules. Work done due to gravity. So next question, what is the total work done on the system అన్నప్పుడు ఏం చేస్తాం, we must add these both frictional work done as well as gravitational work done యాడ్ చేస్తే మనకు ఈ వర్క్ డన్ అనేది తెలుస్తుంది. సో ఇలా మనకు చాలా అప్లికేషన్స్ వర్క్ని బేస్ చేసుకొని డిఫరెంట్ సిచ్యువేషన్లో ఈ ఇన్క్లైన్ ప్లేన్స్లో కానీ వన్నిటిలో చాలా అప్లికేషన్స్ ఎంత డిస్కస్ చేస్తూ పోతే అంత ఉంది. మనకు అప్లికేషన్ తెలిస్తే చాలు ఎలా చేస్తున్నాం అనేది. సో ఇంకొక డిఫరెంట్ టాపిక్ ఏంటంటే, ఒక వాటర్లో ఒక బ్లాక్, ఇలాంటి ఒక వాటర్లో మాస్ ఆఫ్ ది బ్లాక్ని ఇలా ఉంచినప్పుడు, ఇది ఒక లిక్విడ్ డెన్సిటీ ఉన్న సమ్ డెన్సిటీ ఉన్న లిక్విడ్లో మాస్ ఆఫ్ ది బ్లాక్ని ఇన్సిడెంట్ చేస్తాం. సో ఇప్పుడు ఇందులో ఉన్నప్పుడు దీన్ని వీ హ్యావ్ టు బ్రింగ్ అవుట్ ఫ్రమ్ దిస్ లిక్విడ్ అన్నప్పుడు ఎంత వర్క్ జరుగుతుంది అనేది ఇక్కడ మన క్వశ్చన్. మాస్ ఆఫ్ ది బ్లాక్. సో లెట్ us assume దిస్ ఈస్ ద బ్లాక్ డెన్సిటీ ఆఫ్ ది బ్లాక్ dB అనుకుందాం, బ్లాక్, ఓకేనా, లేకపోతే బాడీ. నెక్స్ట్ ఇది డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ ఆఫ్ ది సిచ్యువేషన్. సో ఇది ఒక నెక్స్ట్ అప్లికేషన్. ఇప్పుడు డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ ఇలా ఉన్నప్పుడు టోటల్ ఇక్కడ నుంచి ఇక్కడికి డెప్త్ h హైట్లో ఉంది అనుకోండి, h డెప్త్లో ఉంది మనకు కావాల్సిన ఆబ్జెక్ట్. ఇప్పుడు ఆ ఆబ్జెక్ట్ని మనం పైకి తీసుకురావడానికి ఎంత వర్క్ చేస్తున్నాం అనేది క్వశ్చన్. ఇప్పుడు అన్నిటికీ మన గ్రావిటీ ఇన్వాల్వ్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే స్పెసిఫిక్ గ్రావిటీ అనేది ఒకటి వస్తుంది. స్పెసిఫిక్ గ్రావిటీని ఎలా డిఫైన్ చేసామంటే, టోటల్ గ్రావిటీ ఆఫ్ ది సిస్టమ్ అనేదాన్ని గ్రావిటీ ఆఫ్ ది సిస్టమ్ ఇంటూ 1 మైనస్ డెన్సిటీ ఆర్ డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ బై డెన్సిటీ ఆఫ్ బాడీ అని డిఫైన్ చేస్తాం. స్పెసిఫిక్ గ్రావిటీ అంటే డైరెక్ట్గా జీ తీసుకోం. ఎందుకు, ఇక్కడ లిక్విడ్స్ 2 డిఫరెంట్ డెన్సిటీస్లో ఉన్నాయి. అంటే ఇక్కడ డిఎల్ ఈజ్ నథింగ్ బట్ లిక్విడ్ డెన్సిటీ, ఇక్కడ రాస్తున్నా చూడండి, లిక్విడ్ డెన్సిటీ, అండ్ డిబి ఈజ్ నథింగ్ బట్ బాడీ డెన్సిటీ ఆర్ ఆబ్జెక్ట్ డెన్సిటీ. ఎలా తీసుకున్నా నో ప్రాబ్లం, డెన్సిటీ. నౌ వాట్ ఈస్ ద టోటల్ వర్క్ డన్? Total work done on system or on body, on system అని రాస్తే W is equals to m into g into h డాష్ అని రాసుకోవచ్చు. ఇక్కడ h డాష్ని డైరెక్ట్గా తీసుకోలేం, స్పెసిఫిక్ గ్రావిటీ ఉంది కాబట్టి ఈ h డాష్ని ఎలా డిఫైన్ చేస్తామంటే టోటల్ h అనుకోండి, లేకపోతే ఈ జీ వాల్యూని కూడా కన్సిడర్ చేస్తూ వేయచ్చు. ఇదేంది స్పెసిఫిక్ గ్రావిటీ, ఎందుకు లిక్విడ్స్లో ఉంది కాబట్టి. అర్థమవుతుందా? నౌ ఇప్పుడు టోటల్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ హెచ్ వాల్యూ రాసుకొని ఇక్కడ జీ స్పెసిఫిక్ని ఎలా రిఫరెన్స్ చేస్తున్నా చూడండి, జీ ఆఫ్ 1 మైనస్ డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ బై డెన్సిటీ ఆఫ్ బాడీ, రోతో కూడా రిప్రజెంట్ చేస్తాం డెన్సిటీని. సో mgh ఇంటూ 1 మైనస్ డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ బై డెన్సిటీ ఆఫ్ బాడీ. ఎందుకు, ఈ వాల్యూ అనేది ఎప్పుడు ఒకేదానికి కాన్స్టెంట్గా ఉండకపోవచ్చు కాబట్టి మనం ఇలా వాడతాం, డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ బై డెన్సిటీ ఆఫ్ బాడీ. గాట్ ఇటా? అంటే ఇది ఒక సిచ్యువేషన్, ఇది ఒక వేరియస్ సిచ్యువేషన్లో మనకు అప్పుడప్పుడు ఒక డెన్సిటీస్ వేరియేషన్స్లో ఇచ్చినప్పుడు అడిగే టాపిక్ ఏదంటే ఇది డెన్సిటీ ఆఫ్ లిక్విడ్. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ కంప్లీట్లీ వర్క్ అప్లికేషన్స్. ఇంకా కంప్లీట్ అవ్వలేదు, మనకు ఈ ప్రాబ్లమ్స్ చేస్తూ పోతుంటే మనకి ఇంకా నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేది ఇంట్రడ్యూస్ అవుతాయి. మోస్ట్ ఇంపార్టెంట్ అప్లికేషన్స్ అన్నీ ఈరోజు మనం డిస్కస్ చేసాం. సో దిస్ ఈజ్ ఓన్లీ వర్క్ అప్లికేషన్స్ యాజ్ వెల్ యాజ్ ఆ వర్క్ వేరియస్ సిచ్యువేషన్లో